श्रीशैलेश दयापात्रं दीभक्त्यादिगुणार्णवम् यतीन्द्रप्रवणं वन्दे रम्यजामातरमुनिं लक्ष्मीनाथसमारम्भां नाथयामुनमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्परां यो नित्यमच्युतपदां भुजयुग्मरुग्म व्यामोगतस्तदितराणि तृणाय मेने अस्मद्गुरोर्भगवतोऽस्तु जगीकसिन्धोः रामानुजस्य चरणौ शरणं प्रपद्ये माता पिता युवतयस्तनयाय भूतिः सर्वं यतेव नियमेन मथन्मयानाम् आद्यस्य न कुलपतेर्वकुलाभिरामं श्रीमत्ततङ्ग्रियुगलं प्रणमामि मूर्धना भूतं तरस्य मखताप्रियपट्टनाथ श्रीभक्तिशारकुलशेखरयोगिवागान् भक्ताङ्ग्रेण परकालयतीन्द्रनिष्ठान् श्रीमत्पराङ्कुशमुनिं प्रणतोऽस्मि नित्यम् मुन्नं तिरुवायुमुडिपिल्लतान् उपदेशितनेर् தன்னின்படியை தனவாத சொல் மணவாளமுனி அன்புடன் செய் உபதேசரத்தினமான தன்னை தன்னெஞ்சி தன்னில் தெரிந்தவர் தான் சரண் நமக்கே. முன்னோர் முடிந்த முறை தப்பாமல் கேட்டு பின்னோர்ந்து தாமதனை பேசாதே தன்னெஞ்சில் தோற்றினதே சொல்லி இது சொத்து உபதேச வரவாட்டதன்பர் மூர்க்கராவார். శ్రీ వైష్ణవ సంప్రదాయంలో ఆచార్య శిష్యభావం అనేది చాలా ముఖ్యంగా తీసుకుంటారు. ఎందువల్లంటే ఏ ఒక విషయం కానీ శాస్త్రం చెప్పి ఉంటే కూడా అది ఆచారుడు తీసుకున్నాడా చూడాల. ఆచారుడు తీసుకోలేదంటే ఆ శాస్త్రం చెప్పి ఉంటే కూడా అంత మాత్రం దానికి ప్రాధాన్యం ఇవ్వటం లేదు సంప్రదాయం. అటైతే అది ఏంది మేలయార్ సేవ అనగలుగుతారు. అటైతే కృష్ణుడే దీన్ని చెప్తున్నాడు. ఏంటంటే పెద్దవాళ్ళు ఏ ప్రకారం క్రమం చేశారో లోక సంగ్రహమే వాపి ఆ క్రమం ప్రకారం మనం రావాలి, అది చేసుకోవాలి. ఆ క్రమం ప్రకారం మనం చేయలేదంటే అది తప్పైపోతుంది. దానికోసం ఒక పాసరం అనుగ్రహించారు. ఆశ్చర్యమైన పాసరం 71వ పాసరం ఉపదేశిస్తున్నారు. முன்னோர் முடிந்த முறை தப்பாமல் கேட்டு பின்னோர்ந்து தாமதனை பேசாதே தன்னெஞ்சில் தோற்றினதே சொல்லி ఇది శుద్ధ ఉపదేశ వరవార్తదన్బర్ మూర్ఖరావా అని చెప్తారు. దీన్ని మనం లాస్ట్ కాలక్షేపంలో మనం స్టార్ట్ చేశాము. అయితే దానికి ముందు ఈ 70 పాసురాం దాకా ఎట్లా ఇది క్రమంగా తీసుకొచ్చారు స్వామి మనవాళమని, ఏ పాసురం నుంచి ఏ పాసురం దాకా ఏ క్రమం, దాని తర్వాత ఏం క్రమం, దాని తర్వాత ఏం క్రమం, దీనికి పేటికా భావం చెప్తారు. ఆ పేటికా భావాన్ని మొదట చూసుకుంటాము. లాస్ట్ కాలక్షేపణనే సగం చెప్పాను అనుకుంటాను, అయినా కూడా మొదటి నుంచి చెప్తాను. ఇది 70వ పాసురం చదివాను. ఈ 70వ పాసురంలో ఒక ప్రకరణం పూర్తి అవుతుంది. దీని తర్వాత 71, 72, 73 3 పాసురాలే. ఆ 3 పాసురాల్లో పూర్వాలోకం అంటే ఏంటంటే ఆయన అనుగ్రహించింది ఇంతవరకు ఏమేమి అనుగ్రహించారు, ఆ అనుగ్రహించిన తర్వాత బాగా తెలుసుకొని దాని ప్రకారం అనుష్ఠానం తీసుకొని రావాలా, గుర్తుపెట్టుకోవాలా అని చెప్పి ఈ 3 పాసురం చెప్తాడు. దీంట్లో 71, 72, 73 70 పాసురం దాకా మనం చూసేసాం. ఆ 3 పాసురం చెప్పేసాడు కదా. దీంట్లో మొదట పాసురం నుంచి 29వ పాసురం అది ఒక రకం. దాంట్లోనే 20వ పాసురం దాకా ఒక ప్రకరణం. మొదట పాసురం 20 పాసురం. అటైతే ఆళ్వార్లు ప్రథమ పర్వ నెట్టే అని చెప్తారు. ప్రథమ పర్వ నెట్టే అంటే ఏం తెలుసా? భగవంతుడే ఉపాయోపేయం అని ఉండే ఒక స్థితి ప్రథమ పర్వ నెట్టే. ఆ ప్రథమ పర్వ నెట్టేలో ఉండే ఆళ్వార్ల గురించి మొదట పాసురం ప్రారంభించి 20వ పాసురం దాకా చెప్తాడు. ఇది ఒక ఆళ్వార్లు అవతార క్రమం. దాంట్లో ఆళ్వార్లు ఏ నెలలో అవతారం చేశాడు, ఏ నక్షత్రంలో అవతారం చేశాడు అని చెప్పి అదంతా మొదట పాసురం నుంచి 20వ పాసురం దాకా 10 ఆళ్వార్లు பொய்கையாள் பூதத்தார் பேயார் புகழ்மழிசி ஐயன் అరుల్మారన్ చేరలర్గోన్ ప్రియ భట్టనాథన్ హన్బర్దాల్ తూలి దర్పానన్ నమ్మకలి అని చెప్పే ఈ 10 ఆళ్వార్లు. ఆ 10 ఆళ్వార్ల క్రమాలు మొదట పాసురం నుంచి
అది 20వ పాసరం దాకా చెప్పాడు. అది ప్రథమ పర్వనిట్టై, భగవంతుడే దేవుడు అని ఒప్పుకునే ఆళ్వారు. దాని తర్వాత 21 నుంచి 29 దాకా, 21 పాసరం నుంచి 29 దాకా చర్మపర్వ నిష్టలో ఉండే ఆళ్వారు గురించి చెప్తాడు. ఆ చర్మపర్వ నిష్ట ఏంటి? ఆచార్య అభిమానమే ఉత్తారకం. ఆచార్యుడు తప్ప నాకు వేరే దేవుడు లేదు, ఆచార్య అభిమానం దానికి ప్రధానం అని ఉంటారు కదా. అలాగా ఉన్నవాళ్ళు ఎవరు స్వామి? గోదాదేవి, మధుర కవి ఆళ్వార్, అదే ప్రకారం స్వామి రామానుజుల వారు. అయితే రామానుజుల వారిలో ఆళ్వార్లు బోట్లు లేదు. అయితే ఆళ్వార్లు బోట్లు లేదన్నా కూడా ఆళ్వార్లకి ఎంత గౌరవిస్తున్నామో అదే గౌరవం రామానుజుల వారికి ఇచ్చేదాని వల్ల ఆ గోష్ఠిలో చేర్చి స్వామి మనవాళమాను అనుగ్రహించారు. 29 నుంచి 21 పాసరం నుంచి 29వ పాసరం దాకా ఇది చర్మపర్వ నిట్టెలో ఉండే ఆళ్వార్ల గురించి చెప్తుంది. అటైతే 21 నుంచి 24 గోదాదేవి అనే ఆండాల గురించి పాసురాలు 21 నుంచి 24. దాని తర్వాత 25, 26, 25వ పాసరం, 26వ పాసరం, ఈ 2 పాసరాలు మధుర కవి ఆళ్వార్ అవతారమేమి, అనే నక్షత్రమేమి అని చెప్పి అది చెప్పేది 25, 26. దాని తర్వాత 27, 28, 29 ఈ 3 పాసరాలు స్వామి రామానుజుల వారు, ఆ రామానుజుల వారి వైభవం గురించి, ఆయన ఏం నక్షత్రంలో అవతారం చేశాడు, ఏ మాసంలో అవతారం చేశాడు అని చెప్పి అది పరిపూర్ణంగా చెప్పాడు. అయితే దీనిలో ఒక సందేహాలు వస్తున్నాయి, అది ముందుగానే చెప్పేశాను. అంటే రామానుజుల వారు ఆళ్వారు కాదే స్వామి, అందుకే ఆళ్వారు కొట్టి చేశారంటే చేర్చచ్చా అని అంటే చేర్చలా. అయితే ఆళ్వారుకుండా వైభవం ఈయనకు ఉండేదాని వల్ల ఆ గోష్ఠి తెచ్చాడు. ఈయన ఆళ్వారు కాదు, ఈయన ఆచార్యుడే, ఆళ్వారు కాదు. అయినా కూడా ఆ వైభవం ఉండేదాని వల్ల ఆ గోష్ఠి చేర్చని చెప్పారు. ఇప్పుడు 29 అయిపోయింది. దాని తర్వాత 30, 31, 32, 33 ఈ 4 పాసనం వల్ల క్షేత్ర మాహాత్మ్యం. అటైతే ఈ ఆళ్వారు ఏమేమి దివ్య దేశంలో అవతారం చేశాడు. ఎన్నరం சீர் பொய்கை முன்னோர் இவ்வுலகில் தோன்றியவோர் வன்மமிகு கச்சிமல்லை மாமயிலை மண்ணியில் நீர் தேங்கும் குறையலோர் சீர்கலியன் தోండ్రియవోర్ ఓంగు మురయూర్ పాననూర్ అని చెప్పి ఆళ్వార్లు ఏమేమి దివ్యదేశంలో అవతారం చేశారని చెప్పి అది 4 పాసరాలు 30, 31, 32, 33 ఈ 4 పాసరాలు చెప్పేశాడు. అప్పుడు ఆళ్వార్ల అవతారం అంటే 13 స్వామిల గురించి అవతారం, 12 ఆళ్వార్లు, మళ్ళా స్వామి రామానుజుల వారు. అప్పుడు 13 అయిందా, 13 ఆళ్వార్ల గురించి ఎట్లా ఏం చెప్పి అని చెప్పేశాడు. అది 33 దాకా. దాని తర్వాత 34వ పాసరం నుంచి 38వ పాసరం దాకా 5 పాసురాలు. 5 పాసురం దాకా ఈ వ్యాఖ్యానాలు, వ్యాఖ్యాతాలు ఇది ఎట్లా వచ్చింది, అది కాకుండా ఈ సంప్రదాయం ఓరాన్వయి సంప్రదాయం. ఓరాన్వయి సంప్రదాయం అంటే ఒక ఆచార్యుడు ఒక శిష్యుడు, ఒక ఆచార్యుడు ఒక శిష్యుడు, ఈ ప్రకారం ఈ సంప్రదాయం వచ్చింది కదా. ఆ సంప్రదాయం వచ్చిన తర్వాత రామానుజుల వారు దాంట్లో ఒక మార్పు చేశాడు. ఈ ప్రకారం ఉంటే సంప్రదాయం పెద్దది కాదు, అందువల్ల ఏం చేశాడు, అదంతా మార్పు చేసి అందరికి ఇవ్వాలా. ஆசையுடையோர்க்கெல்லாம் ஆரியர்கள் கூறுமென்னு ஓரான் வழியாய் உபதேசித்தார் முன்னோர் ஏறார் எதிராஜர் நின்னருளால் ஆருலகில் ఆశయుడయోర్కెల్లాం ఆర్యర్గాల్ కూరుమెన్ను పేసి వరం పరుతార్ అని చెప్పి. అటైతే దీనికి ముందు మీరు చూసినట్టు ఆ ప్రకారం చూడాల్సిన పని లేదు. ఎందుకంటే దీనికి ముందు ఏం చేశారు, ఆచార్య శుశ్రూష చేయాలా, అతనికి ఆ యోగ్యత ఉండదా, ఇది చదివాడా, అది చదివాడా, అది చదివాడా, ఇది తెలుసుకున్నాడా అని చెప్పి ఇదంతా చూశారు కదా. అయితే చూడద్దంటే ఏం చూడాల్సిన పని లేదు, చూడాలా. అతనికి దీన్ని తెలుసుకోవాలని ప్రీతి ఉంటే చాలు. అది ఆశయుడయోర్కెల్లా ఆర్యర్గాల్ నుంచి అటైతే కొంచెం మార్పు అంతా చేశాడు. మార్పు చేశాడంటే శాస్త్ర సమ్మతమైంది. ఇది ఈయన ఇష్ట ప్రకారం ఏదో చేసాడు మనం అనుకోవద్దు, శాస్త్ర సమ్మతంగా ఇది అంటే ఈ ప్రకారం చేశాడు. అది కాకుండా ఈ వ్యాఖ్యాన పద్ధతి ఉండదు కదా, ఆ వ్యాఖ్యాన పద్ధతి ఏ ప్రకారం, ఆ పరంపర ఏమి అని చెప్పి దాంట్లోనే కొంచెం మార్పు చేశాడు. వ్యాఖ్యాన పద్ధతిలో ఇంకా వ్యాఖ్యానానికి చెప్పాల, దాంట్లోనూ కొంచెం మార్పు చేశాడు. అది 34 నుంచి 38 దాకా 5 పాసరాలు. దాని తర్వాత 39 నుంచి 49 11 పాసరాలు.
ఆ 11 భాషలలో ఏమేమి వ్యాఖ్యానాలు వచ్చింది. ఈ నారాయణ దివ్య ప్రబంధానికి వ్యాఖ్య అంటే నారాయణ అరుణిచ్చయ్యలని చెప్తారు. ఆ అరుణిచ్చయ్యలకి వ్యాఖ్యానం లేదంటే మనకి దాని వైభవం తెలవదు. తిరువాయుమడికి ఇంత వైభవం ఉందంటే కాలక్షేమం విని ఓ ఆళ్వారు ఈ ప్రకారం ఈ ప్రకారం ఈ ప్రకారం చేసాడా అని చెప్పి ఆ పాసులను మనం చూస్తే పూర్తిగా తల కనిపీదంటే పాసులను ఉన్నది మనకి తెలవల, మనకు ఆ జ్ఞానం లేదు. అప్పుడు ఆ జ్ఞానం ఉండే వ్యాఖ్యాతాలు అంటే పూర్వాచారులు దానికి జ్ఞానం ఉండే దానికి ఆళ్వారు శబ్దాన్ని పెట్టుకొని ఆళ్వారు ఈ అభిప్రాయం అని చెప్పి ఆళ్వార్లు నాదమునికి ఇచ్చాడు. అది పరంపరగా ఈ వ్యాఖ్యాతకు వచ్చిన తర్వాత అందువల్ల 11 భాషల వల్ల నారాయణ దివ్య ప్రబంధంలో ఏమేమి వ్యాఖ్యానం ఎట్ట వచ్చింది, ఏ ప్రకారం వచ్చింది అని చెప్పి దాంట్లోనూ చాలా ముఖ్యమైనది ఏంటంటే తిరువాయుమడికి 5 వ్యాఖ్యానాలు. 6000 9,000 అనేది, దాని తర్వాత వచ్చి 24,000 36,000 12,000 మీరు భారవల్లో చెప్పారు స్వామి. 6,000 పడి 9,000 పడి 24,000 పడి దాని తర్వాత 36,000 పడి దాని తర్వాత 12,000 పడి అని చెప్పి ఈ వ్యాఖ్యానం పూర్తిగా వచ్చింది. 6,000 పడి అనేది తిరుక్కురుగై పిరాన్ పిల్లాను. దాని తర్వాత 9,000 పడి అనేది నంజీర్ అనుగ్రహించింది. 24,000 అనేది పెరియవాచ్యాన్ని అనుగ్రహించింది. 36,000 పడి అనేది నంబిల్ల వడక్క తిరువి నంబిల్ల చెప్పడం వడక్క తిరువి రాయటం కుదిరింది, అది వచ్చింది. దాని తర్వాత 12,000 పడింది వాదికేశ్వరి అడిగే మనవార జీయర్ ఆయన అనుగ్రహించింది. ఇది ఈ ప్రకారం ఇది వచ్చింది. అది కాకుండా దాంట్లోనే 7 వ్యాఖ్యానాలు మనకి ఎలా వచ్చింది అని చెప్పి ఏ ప్రకారం వచ్చింది అని చెప్పి అదంతా కూడా పూర్తిగా చెప్పేశాడు. అటైతే 7 వ్యాఖ్యానం ఎట్లా ఈ తలవదు నంబిళ్ళకి తలవకుండానే ఆయన వడకు తిరివీది పిల్ల అనుగ్రహించారు. ఏంది రావటం కుదిరింది. ఆయన కాలక్షేపం చెప్తా ఉన్నాడు, అది పూర్తిగా రాచేశాడు. అయితే ఇది నంబిళ్ళకి తెలవబట్టి ఒక్కసారి ఆయన ఇంటికి వస్తే చూస్తే ఇదంతా ఉంటుంది, తాళపత్రాలంతా ఉండదు. ఏది ఇది అంటే ఈ ప్రకారం మీ కాలక్షేపమే రాశారని చెప్పి ఆ వడక తిరువీధి పిల్ల నంబిళ్ళకి చెప్పటం, అది నా పర్మిషన్ లేకుండా ఎలా రాస్తావును అని చెప్పి తీసి ఆయన మాధవాచార్యని ఉన్నారు, ఈయుని మాధవాచారి ఆయన దగ్గర ఆ తాళపత్రాలు తెచ్చేసాడు. ఆయన ఇచ్చిన తర్వాత ఇది బయట రాకూడదు, నువ్వు పెట్టుకోండు, నువ్వు శిష్యుడికి అని చెప్పేశాడు. దాని తర్వాత ఈయుని మాధవాచారి ఈయుని పద్మనాభాచారికి ఇచ్చాడు. దాని తర్వాత ఈయుని పద్మనాభాచారి నాలూరు పెళ్ళెక్కిచ్చాడు. నాలూరు పెళ్ళై నాలూరు ఆఖ్యాన్ పెళ్ళెక్కిచ్చాడు. నాలూరు ఆఖ్యాన్ పెళ్ళై దాని తర్వాత తిరువాయుమడి పెళ్ళెక్కిచ్చాడు. తిరువాయుమడి పెళ్ళి ద్వారా స్వామి మనవాళ్ళ మామిడికి వచ్చి దాని తర్వాత 7 వ్యాఖ్యానం వచ్చిందని చూసాం. ఇదన్నీ 39వ పాసరం నుంచి 49వ పాసరం దాకా 11 పాసరాల దాకా ఏంది వ్యాఖ్యానాలు ఎవరెవరు ఏమేమి అనుగ్రహించారని ఆ 7 వ్యాఖ్యానం ఎలా మనకి దొరికింది అనేది పూర్తిగా చెప్పేసాడు 49 పాసరం దాకా. దాని తర్వాత 50, 51, 52 ఈ 3 శాపాసనంలో త్రిలోకాచార వైభవం తర్వాత తెలిపించాలంటే ఏం చేయాలా? దానికి ముందు త్రిలోకాచారకు ముందు ఉండే ఆచారులు చెప్పాలి కదా. అది ఎవరు స్వామి? நம்பெருமாள், நம்மாழ்வார், நஞ்சியர், நம்பில்லை என்பர் அவரவர்தம் ஏற்றத்தால் அன்புடையோ சாட்டு திருநாமங்கள் தானென்று நன்னெஞ்சே ஏற்றதனை சொல்லினேன் చెప్పి ఆ నమ్ అంటే మన పెరుమాళు, నమ్ పెరుమాళ్, మన పెరుమాళు, మన ఆళ్వార్లు, మన పిల్లై పిల్లంటే మన కొడుకు, పిల్లంటే కొడుకున్నట్టు, మన పిల్ల మన జీరు అని చెప్పి నంబెరుమాళ్, అంటే మనదిని అర్థం. ఆ ప్రకారం చెప్పాడు. దాంట్లోనే துன்புபகழ் கந்தாடை தோழப்பர் தம்முகப்பால் என்ன உலகாரியனோ என்றுரைக்க பின்னை உலகாரியனன் நம்பே నంబిల్లై కోంగి విలగామల్ నిండ్రదండంబే అని చెప్పి నంబిల్లైకు లోకాచారుని పేరు వచ్చింది. అది ఎలా వచ్చిందో మనం చూసేసాం. ఆ పేరు వచ్చింది కదా, ఆ పేరు ఆ తిరునామం చెప్పింది ఇది 51వ భాషణం. అంటే 50వ భాషణం నంబెరుమాళ్ నమ్మాళ్వార్ ఆభాషణం. 51వ భాషణం తున్నపుగళ్ కందాడై తోడప్పర్ అనే ఆ దాంట్లో నంబిల్లకి లోకాచారణ పేరు వచ్చిందని అది చెప్పాడు. అంటే ఆ లోకాచార పేరుదా వడక్కు తిరువీధి పిల్లై జ్యేష్ఠ కుమారుడు,
ఆ జ్యేష్ఠ కుమారుడిగా ఆ పేరు పెట్టేశారు. ఆయనకు ఆచార్యుడు ఎవరు? నంబిల్లి. వడకు తిరిబీలి పిల్లకి ఆచార్యుడు నంబిల్లి. నా వడకు తిరిబీలి కొడుకు పుట్టడం, ఆయన కొడుక్కి ఆచార్యుడి పేరే చెప్పాడు, లోకాచార్యుడు పిల్లై అని పెట్టేశాడు. అది వెనక పిల్లలోకాచార్యుని అది పూర్తిగా వచ్చింది. ఇదంతా 50, 51, 52 ఈ 3 భాషలు తెలిపించాడు. నంబెరుమాள் நம்மாழ்வார் పాసురం, తున్నుపుగై కందాడై తోడప్పర్ పాసురం. దాని తర్వాత పిల్లలోకాచార్య పేరు ఎలా వచ్చింది తెలిసింది. దాని తర్వాత 53 నుంచి 59 దాకా 7 పాసురాలు. ఆ 7 పాసురంలో శ్రీవచన భూషణం మాహాత్మ్యం, శ్రీవచన భూషణం వైభవం అది పూర్తిగా చెప్పారు. శ్రీవచన భూషణం అంటే ఏంది, దాని వైభవం ఏమి, అదంతా పూర్తిగా ఎప్పుడు 53 నుంచి 59 దాకా అది వరకు చెప్పేసి. దాని తర్వాత 60 నుంచి 70 ఇప్పుడు మనం చూస్తున్నాము. 60 నుంచి 70 పాసనం దాకా శ్రీవచన భూషణ సారాంశం. శ్రీవచన భూషణ సారాంశం అట్టయితే శ్రీవచన భూషణం అనే గ్రంథంలో ఆశ్చర్యమైన గ్రంథం. ఆ గ్రంథాని కోసమే ఈ ఉపదేశ రత్నమాల అనే ఈ గ్రంథాన్ని స్వామి మనవాళ మాముని అనుగ్రహించేరించడం మనం పూర్తిగా చూసాం. శ్రీవచన భూషణంలో 463 సూత్రాలు. ఆ 467 సూత్రాల్లో ఏం చెప్తుంది, ఎలా చెప్తుంది, దాని సారాంశం ఏమి, దాంట్లో 9 ప్రకరణంగా ఒక లెక్క ఉన్నది. అదే ప్రకారం 6 ప్రకరణంగా ఒక లెక్క ఉంటది. పురుషకార వైభవంచ సాధనస్య గౌరవం తదధికారి కృత్యమస్య సద్గురూప సేవనం హరిదయాం ఐది కిం గురువు ఉపాయతాంచయ వచనభూషణే అవతతు జగద్గురుం తమాశ్రయ అని పెద్దవాళ్ళు నిర్ణయించారు 6 ప్రకరణానికి. ఆ ప్రకారం 6 ప్రకరణాలు ఏం చెప్తుంది, 9 ప్రకరణాలు ఏం చెప్తుంది, ఇదన్నీ ఎప్పుడు వచ్చింది 70వ పాసరం దాకా. మనం లాస్ట్ గా మనం చూసింది 70వ పాసరం. ఆ 70వ పాసరం దాకా శ్రీవచన భూషణ దివ్య శాస్త్రాన్ని సారాంశం అట్నే పిండేశాడు. అది ఏం చెప్తుంది 463 సూత్రంలో ఏం చెప్తుంది చెప్పి ఇంత పిండేశాడు. ఇప్పుడు ఇదంతా 70వ పాసరం దాకా. అప్పుడు 70వ పాసరం దాకా ఇప్పుడు మనం చూసేసాం. దాంట్లో దీని ముందు ఏం చేయము, నల్ల మనముళ్ళదంటై నట్టె ఇరుపదற்கு అని చెప్పి ఒక పాసరం. దాని తర్వాత తీయ గంధముళ్ళదండై చేందిరిపదంటకు ఒక పాసరం. అటైతే మంచి వాళ్ళ సంబంధం, చెడ్డవాళ్ళ సంబంధం, అప్పుడు ఇదంతా సంబంధం గురించి అక్కడ చెప్పేశాడు. అది కాకుండా ఈ భాగవతాల సంబంధం ఇదంతా ఎవరు శ్రీవచనపుడి పిల్లలోకాచార్య ఎట్లతుందో చెప్పాడో ఆ ప్రకారం చెప్పేశాడు. రసవాది అని ఒక ఉంటారు. ఆ రసవాది చేతిలో రసకుళిక ఏంటారు. రసకుళిక దొరికిందంటే అది పెచ్చగా ఉండొచ్చు, లేదు కాపరగా ఉండొచ్చు, లేదు ఇంత ఇనుముగా ఉండొచ్చు. ఏదైనా కూడా వాళ్ళు తాకే బంగారం అయిపోతుంది. అది బంగారం. ఇక్కడ ఎట్లా బంగారం ఉంటే భాగవత సంబంధం ఉంటే మన ఎట్లా ఉన్నా కూడా మనం ఏమైపోతుంటే భగవత్ సంబంధం, ఆచార్య సంబంధం మనకు దొరుకుతుంది. అప్పుడు భాగవత సంబంధం కావాలి కదా. ఆ భాగవత సంబంధం గురించి పూర్తిగా శ్రీవచన భూషణ దివ్య శాస్త్ర సారాంశంలో పూర్తిగా చెప్పేసాడు. ఆ ప్రకారం ఉంటే వస్తదత్వమే వీరు కూడా బంగారు అయిపోతారు. ఇత్తడ ఆ కాపరంతా ఎట్ట ఆ రసగులిక చేతిలో పెడితే బంగారు అయిపోతుందో అదే ప్రకారం భాగవత సంబంధం ఉంటే మనం కూడా బంగారు అయిపోయి అట్టే మెరుస్తాం. ఆ ప్రకారం పోషించడం ఇదంతా సుశేషం. అప్పుడు భాగవత సంశ్లేషం. విశ్లేషం అంటే వాళ్ళు వదిలేసిపోయేది, సంశ్లేషిత వాళ్ళతో కలిసేది, వాళ్ళ సంబంధం ఉంటేనే ఇంత వైభవం చెప్పాడు. ఇంతవరకు 70 దాకా మనం చూసేసాం. ఇప్పుడు మనం చూడాల్సింది 71వ పాసం. ఇంతవరకు అర్థమైందిగా 71వ పాసం. దీంట్లో 71, 72, 73 ఇంతవరకు స్వామి మనవాళ మామని అనుగ్రహించిన ఉపదేశమాల. దాని తర్వాత 74 ఒకటి ఉండదు. అది ఉపదేశ రత్నమాల కలిసింది కాదు, ఆయన కూడా కలిసినట్టే. అది ఎప్పుడు పాసరమైన సేవాకాలం పెట్టుకుంటే కూడా 74వ పాసరం కలిపే సేవిస్తారు. మన్ను ఎరుగాలింగే మనవాళ మామని అది పాసరం, అది నాడు, అది లాస్ట్ అయినా కూడా దీంట్లో 71, 72, 73 ఇది 3ను ఏం చెప్తున్నా అంటే పూర్వాచార్యుల అనుగ్రహం. దీని ముందు మనకు ఉండే పెద్దోళ్ళు ఉంటారు కదా పూర్వాచార్యులు, వాళ్ళ అనుగ్రహం వల్ల ఈ 70వ పాసరం ఏం చెప్పారో దీని అర్థాలన్నీ పూర్తిగా మనసులో పెట్టుకొని దాని అనుష్ఠాన పర్యంతం చెయ్యాల. అనుష్ఠాన పర్యంతం చేస్తేనే అప్పుడే మనకి మోక్ష సామ్రాజ్యం మనకు దొరుకుతుందని చెప్పి పరిపూర్ణంగా ఈ పాసనం చెప్తున్నాడు. అట్లయితే ఇది 71వ పాసనం.
72, 73 దీంట్లో ఏం చెప్తాం తర్వాత చూస్తాం. మరి 71 பாசனம் சொல்றேன். முன்னோர் மொழிந்த முறை தப்பாமல் கேட்டு பின்னோர்ந்து தாமதனை பேசாதே தன்னெஞ்சில் தோற்றினதே சொல்லி ఇది శుద్ధ ఉపదేశవర వార్తదందర్ మూర్ఘరావా అని చెప్పాడు. ఇప్పుడు వీళ్ళంతా మూర్ఘర్లు అంటారు. మూర్ఘర్లు అనే శబ్దం తెలుగులో అంత మాత్రం లేదు. మూర్ఘతనంగా అంటాడండి. అదంట ఈ కంచి వచ్చింది. అది జరిగినా కూడా మూర్ఘం అనే శబ్దం మనకు అర్థమవుతుంది. మూర్ఘుడు అంట. మూర్ఘుడు అంటే ఏం స్వామి? మూర్ఘుడు అంటే ఏంటి? తల తిరుగుతుంది, ఒకలాగా ఉండాలి స్వామి, ఏమీ కనిపించలేదు, ఏది మంచి చెడుది ఏ కనిపించలేదు, తిరుగుతుంది, పడిపోతాను అంటుండే దానికి ఒకలాగా ఉంటారు చూడండి, అదిదా మూర్ఘతనం. ఆ మూర్ఘతనం అంటే ఏంటంటే ఇది మంచిది ఇది చెడ్డది అని తెలవకుండా ఉంటారు కదా, వాళ్ళదా మూర్ఘతనం. అంటే ఆ మూర్ఘతనం ఉండేటోళ్ళ దగ్గర మనం విన్నాం అనుకోండి, ఏమైపోద్ది? మనకు కూడా మూర్ఘతనమే పూర్తిగా వచ్చేసేది. అప్పుడు ఆ ప్రకారం ఉండేటోళ్ళు వాళ్ళ మాట వినకూడదు. అప్పుడు ఏమి ముందుగా ఉన్న మన పూర్వాచారం ఏం చెప్పారో అది పూర్ణంగా చెప్పేటోళ్ళు ఎవరో వాళ్ళ మాట వినాల. అదే ఆ పూర్ణంగా చెప్పేటోళ్ళు లేకుండా వేరెవరో మాట వింటారు కదా, ఆ మాట వినకూడదు అని చెప్పిన. అప్పుడు వాళ్ళు ఏమి మూర్ఘుడుగా అయిపోతారు అని చెప్పిన. ఆ మూర్ఘతనం మూర్ఘంటే ఏంటంటే ముఖ్యతి అంటే ఏది నిజం ఏది అబద్ధమని తెలవకుండా ఒకలాగా ఉంటారు. నిజమేది ఏది అబద్ధం ఏదో ఒకటి చెప్తాము, చెప్పారు చూడండి నిజమాదమా అంటే తెలవకుండా ఒక కన్ఫ్యూజ్ అయిపోతారు చూడండి, అర్థం మూర్ఘతనం. ఆ మూర్ఘతనాన్ని సంస్కృత భాషలో అమరకోశంగా ఒకటి ఉంటుంది. అమరకోశం అంటే ఏం తెలుసా? సంస్కృత భాషలో ఒకే అర్థానికి చాలా శబ్దాలు ఉంటుంది. అర్థం ఒకటే ఉంటుంది, దానికి చాలా శబ్దాలు ఉంటుంది. దానికి అమరకోశం ఉంటారు. మూర్ఘడికి ఇది ఇంత పర్యాయ శబ్దాలు. పర్యాయ అంటే మూర్ఘడ అనే ఒక శబ్దాంట్లో శబ్దాన్ని పెట్టుకొని 4-5 శబ్దాలు చెప్తారు. అన్ని మూర్ఘ శబ్దంతో కలిసి ఉంటుంది అని చెప్తారు. ఏమేంటారంటే అజ్ఞఘ ఇది ఒక శబ్దం, మూఢఘ ఇది ఒక శబ్దం, పాలిశక ఇది ఒక శబ్దం, యథాజాతక ఇది ఒక శబ్దం, వైధేయక ఇది ఒక శబ్దం. ఇదంతా అమరకోశంలో సంస్కృత భాషలో అమరకోశంలో చెప్తారు. మూర్ఘడ అనేది ఇదంతా పర్యాయ శబ్దం. దీన్ని తెలుసుకోవాలంటే మనకు మూర్ఘతనం ఉండకూడదు. దీని సరే మూర్ఘతనం మూర్ఘడు అని ఇంటి అడిగే అవి తెలుసుకోవాలంటే మన మూర్ఘంగా అంటే తెలుసుకుంటామా? తెలుసుకోం కాదు. అంటే మూర్ఘం అనే ఒక శబ్దానికి 6-5 పర్యాయ శబ్దాలు ఉన్నది దాని అర్థానికి. అది తెలుసుకోవాలంటే మనం మూర్ఘం కూడా లాభం లేదు. ఇప్పుడు ఇదంతా ఏం అర్థం చెప్తారు? అజ్ఞగా. అజ్ఞ అంటే ఏంది? అజ్ఞానం అంటే జ్ఞానం లేదు. అజ్ఞానం అంటే జ్ఞానం లేదు, జ్ఞానం లేకున్నాడు. దాని తర్వాత మూఢగా అంటే తప్పుగా అర్థం చేసుకుంటాడు. ఏదో ఒక స్వామి ఏదో చెప్పాడు ఒకటి చెప్తే ఆ ప్రకారం అర్థం చేసుకోవాలి కదా, ఆ ప్రకారం అర్థం చేసుకోకుండా దాన్ని వ్యతిరేకంగా తప్పుగా అర్థం చేసుకోవడం మూఢగా అంటాడు. అవజానంతి మాం మూడాగా కృష్ణుడే చెప్తున్నాడు. అవజానంతి మాం మూడాగా, ఓ మూడాలను నన్ను అవమానం చేస్తారు అర్జున, నేనేమో ఈ లోకంలో వాళ్ళ అనుకుంటారు, మూడాగా అంటారు. అంటే వాళ్ళు తప్పుగా అర్థం చేసుకుంటారు. దాని తర్వాత పాలిశక అంటే చిన్నపిల్లలు ఉంటారు కదా, చిన్నపిల్లలు. ఆ చిన్నపిల్లలు మాట్లాడేది చూసి దాంతో చూసి అదే ప్రకారం మాట్లాడరు. చిన్నపిల్లలు ఇదే ఒకటి మాట్లాడారు అంటే అది మన సరిచేయని కాదు కదా. పాలిశక అంటే ఒక విషయం చెప్తాను. రామానుజుల వారు అప్పుడప్పుడు మన శాస్త్రవాక్యాలు వేదాంత విచారాలు వచ్చినప్పుడు, ఆ వేదాంత విచారాలు వచ్చినప్పుడు అంటే వాళ్ళు నోటికి వచ్చినట్టు మాట్లాడతారు. ఎవరో మాట్లాడతారు, ఏదేదో మాట్లాడతారు. ఇప్పుడు కూడా జీఎస్ స్వామి గురించి ఏదేదో మాట్లాడతారు. చాలా తప్పు, తప్పు. ఆ విషయం తర్వాత చెప్తాను. ఎందుకంటే ఆ ప్రకారం పాలిశక అంటే చిన్నపిల్లలాగా మాట్లాడేది. ఏంటంటే చిన్నపిల్లలకి ఏదైనా తెలుసా? ఏం తెలవదు. ఏం తెలవకుండా మాట్లాడు కదా.
అప్పుడు తెలవకుండా మాట్లాడతారు స్వామి, వాళ్ళు సరిచేయన వద్దంటే సరిచేయం కాదు. అంత జ్ఞానం వాళ్ళకి లేదు. అందువల్ల పాలిసి కాని. అందువల్ల స్వామి రామానుజుల వారు ఈ ప్రకారం వేదాంతానికి తప్పైన ఒక అర్థం చెప్పారంటే వాళ్ళు ఏదైనా ఒక మాట చెప్పాలి కదా. మన స్వామి రామానుజుల వారు ఎవరికి ఒక ఏంటి చేసేవు అని కోపమే చేసుకోడు. గట్టిగా ఒక మాట మాట్లాడతారంటే మాట్లాడడు. ఏంటంటే ఏందే చేసేసారంటే ఏందే కొన్ని రోజులు శ్రీరంగంలోనే ఆయన ఉన్నప్పుడే కొన్ని సమాచారం అంతా జరిగింది శ్రీరంగంలో. ఉండడం కాకుండా వీళ్ళు ఇట్లా చేస్తున్నారని చెప్పి వాళ్ళ మీద ఏం చేయను కాకుండా అక్కడి నుంచి తిరువళ్ళరికి వచ్చేసాడు. పక్కన తిరువళ్ళ దివదేశం. ఎంత గురు పరంపరలో చెప్పినారు. అటైతే ఆయన మార్చాలంటే మార్చవచ్చు. ఆయన అధికారం పెట్టుకొని ఆయన ఇలా చేయి అని చెప్పి ఈ ప్రకారం చేసి చేయరా. చాలా సాత్వికలయుడు, నిండా సాత్విక శ్రద్ధ. అందువల్ల సాత్విక శ్రద్ధ అంటేనే ఎవరైనా ఒక మాట చెప్తారంటే ఏమయ్యా ఇటు తప్పుగా చెప్తున్నావు, ఇటు చెప్పకూడదే అని చెప్పి ఎందుకు చేస్తున్నావు, మూర్ఖంగా ఉండవే అని వారు గట్టిగా మాట్లాడు. ఏ గట్టి అయిన మాట మాట్లాడరు. అది కాకుండా వాళ్ళ మీద ఏదైనా తప్పుగా చెప్పడు. ఈయనన్నా కొంచెం మేలు, స్వామి రామానుజుల వారిన మేలు. ఇంకా మనవాళ్ళని రామానుజుల వారిన వాదానికన్నా పోతాడు. ఎవరిన వాదం వస్తే యజ్ఞమూర్తి దగ్గర వాదం చేసాడు 17 రోజులు. ఆ ప్రకారం మనవాళ్ళని ఆయన వ్యాఖ్యానంలో కూడా ఏదైనా తప్పు ఉంటుంది అంటే ఏది ఉండదు. ఒక అపవార్తను ఏది ఎవరిదైనా ఒక నిందించే మేర ఒక మాటను ఉండనే ఉండదు. అయితే ఇప్పుడు దీంట్లో మూర్ఘరావాన్ని ఈ శబ్దం పెట్టాడు. మూర్ఘుడిని మనవాళ్ళని పెట్టిన చెప్తావే ఆయన కూడా అట్టయితే ఎంత క్రూరంగా ఉంటే ఆ శబ్దాన్ని తీసుకొచ్చుకో. ఆయన చాలా సాత్వికం కాదు, చాలా సాత్వికం. అట్టయితే దీనికి అయితే ఎప్పుడైనా కానీ ఎవరైనా ఏదైనా చెప్పారు అనుకోండి, తప్పుగా చేశారు అనుకోండి, వేదాంతానికి ఇలాగ తప్పుగా చేయనంటే వాళ్ళు ఏదైనా 2 మాట చెప్పాలి కదా. మాట ఏదైనా స్వామి రామానుజుల వారు ఏమి ఇటు చేసేవి ఈ ప్రకారం అర్థమే కాదు, నీకు ఇది కూడా తెలవదా అని చెప్పాలి కదా. చెప్పాలంటే అప్పటినే ఏం నువ్వు పాలిసలాగా మాట్లాడుతూనే ఉంటాడు. పాలిస అంటే ఏంది, చిన్న పిల్లలు చేసినట్టు అర్థం. మన ఏయ్యాను బుద్ధి లేదనుకో, ఈ ప్రకారం మనం మాట్లాడతాం కదా, ఆ మాట అంతా వాడికి రాదు. ఏ మాట రాదు, ఏది రాదు. అంటే చిన్నపిల్లలు చేసినట్టు చేస్తున్నారే. చిన్నపిల్లలు ఏం తెలవదు, వాళ్ళు ఏదో చేస్తున్నారు ఆ ప్రకారం చేస్తున్నారే అని చెప్పి నువ్వేమి బాగా తెలుసుకోవద్దా? న్యాయశాస్త్రం తెలుసుకోవాలా, మీమాంస శాస్త్రం తెలుసుకోవాలా? ఇదంతా తెలుసుకొని నువ్వు మాట్లాడకూడదా? ఏదో నువ్వు నోటు వచ్చినా మాట్లాడుతున్నావే, నువ్వు శాస్త్రానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నావే, ఈ ప్రకారం మాట్లాడొస్తా అని చెప్పి ఈ మాట ఏంది పాలిసగా మాట్లాడుతున్నావు అంటాడు. అది దానికి పెద్దగా తిట్టినట్టు. చిన్నపిల్లలాగా మాట్లాడుతున్న పెద్దగా తిట్టిన పాలిసుడు అంటే ఏమని అర్థం అంటే చిన్నపిల్లలతనం. ఆ చిన్నపిల్ల పాలిసుడికి ధాతు ఎంత పలి సిటతీతి పాలిసగా ఫలి అంటారు. బలి అంటే మనం శ్రాద్ధం చేస్తాం కదా, తల్లిదండ్రులకి వాళ్ళని బలిదారి పోయారు అనుకోండి, వాళ్ళకి శ్రాద్ధ కార్యం చేయాలి. ఆ చేసినప్పుడు దాంట్లో ఆపుబంగళం స్వామి అదే అభుబంగళం అంటే పిండ ప్రదానం చేస్తాం. పిండ ప్రదానం చేసేటప్పుడు అప్పుడు ఆ పిండ ప్రదానం అయ్యేటప్పుడు వడ తీసుకొస్తారు. అది కాకుండా ఒక ఆకులో పెట్టి వడ తీసుకొచ్చి ఆ పిండానికి సమర్పిస్తారు. అది కాకుండా ఆ వడ పక్కనే అరటికాయ తలిగ చేసి ఇదంతా చెయ్యాలి. అరటికాయ తలిగ చేసి అది కూడా తీసుకొచ్చి పెట్టి ఆ పాల్గొన హోమం అంటారు. ఆ పాల్గొన హోమం చేసేసి దాని తర్వాత 6 పిండాలు పెడతారు. 3 తలమరాలు కదా, 3 తలమరాలు అంటే తల్లి, తండ్రిలు, తాత, అదే ప్రకారం నాయనమ్మ లేదా అమ్మమ్మనో ఈ ప్రకారం తీసుకుని వాళ్ళకి తల్లిదండ్రులు ఉంటారు కదా, ఆ ప్రకారం 3 తలమరాలు పెడతారు కదా. అప్పుడు మాఘాభూపం, గుడాభూపం ఇదంతా ఉంటారు కదా. అప్పుడు అభూభంగులం తమను సమర్పించేదని అని అలవాట. ఆ అలవాటు సమర్పించేటప్పుడు అప్పుడు ఏం చేస్తారు, ఈ వడ అంటే ఈ వడ దాని తర్వాత
అంటికాయ ఇదంతా పెట్టి సమర్పించిన తర్వాత అది ఎవరికి ఇస్తారు కృష్ణ? మనవుడికి మనవరాలకి ఇస్తారు. ఎవరికి? అది ఇవునికి పెట్టి పిండ ప్రదానం చేసి ఆ పిండ ప్రదానం చేసి ఆ పిండంలో పెట్టిన తర్వాత మనవుడికి మనవరాలకి అది ఇస్తారు. మనవుడికి మనవరాలకి అది ఇస్తారు కదా, పితృకులు ఇచ్చింది ఇది. ఆ బలి, దానికి బలి అని పేరు, దానికి బలి అని పేరు. ఆ ఇస్తారు కదా, ఇచ్చింది వాళ్ళు వచ్చి తీసుకుపోతారు. అప్పుడు కాసుకుంటారు. అక్షంతులు వెయ్యాల, అక్షంతులు వెయ్యాలని కాసుకున్నారు. ఇప్పుడు ఆ పిల్లలు వచ్చి గబగబన వస్తారు, దుగరా ప్రసాదం తీసుకో అని చెప్పి ఇచ్చేస్తారు. గబగం తీసుకొని పోతా ఉంటారు. సరే స్వామి, ఆ పిల్లలు పోతా ఉంటారే, అప్పుడు ఇది ఏంటి నీకు ఇచ్చేనే, అది ఏంటి సమాచారం లేదు, ఇప్పుడు వేదాంతం ఈ ప్రకారం చెప్తుంది, నీకు ఏదైనా తెలుసుంటే ఆ పిల్లలు అడిగితే ఏం తెలుస్తుంది? చిన్న పిల్లలు ఏం తెలుస్తుంది? ఏమీ తెలవదు కదా. ఇప్పుడు ఆ పిల్లలాగా మాట్లాడితే అద్దా పాలిషక అంతే, దానిగా పాలిషిక అంటారు. అప్పుడు పాలిషిక అంటే ఇది చిన్న పిల్లలాగా మాట్లాడుతున్నారే, ఈ ప్రకారం మాట్లాడకూడదు అంటే వేదాంత విచారాలు ఈ ప్రకారం ఇప్పుడు కూడా అలాగదా మాట్లాడతారు. మన స్వామి గురించి, జిఎస్ స్వామి గురించి చాలా తప్పు. సరే ఉండి దాని తర్వాత యథాజాతక, దాని తర్వాత యథాజాతకం అంటే పుట్టినప్పుడు ఏదో ఒక వాళ్ళకి బుర్ర ఉంటుంది. 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు ఇది 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 ఈ ప్రకారం చేయాలి. చిన్నపిల్లకి ఎంత బుర్ర ఉంటుందో అంతే కదా, ఆ ప్రకారం. అయితే పెద్దోడు అయిపోయిన తర్వాత 20 సంవత్సరాలు అయిపోయిన తర్వాత అదే బుర్ర ఉంటుందా? చాలా పెరగదంటే దానికి తగినట్టు వాళ్ళకి నాలెడ్జ్ వచ్చేస్తుంది. ఆ ప్రకారం లేకుండా అట్టే ఉన్నట్టు ఏమి వాడిగా యథాజాతక ఆ ప్రకారం ఉండకూడదు. అది యథాజాతక ఇదంతా ఏంటి? మూర్ఘరావారనే శబ్దానికి ఉండే పర్యాయ శబ్దాలు, అది మనం చూస్తున్నాము. అందువల్ల చిన్నపిల్లలు ఎతరా మాట్లాడితే దాన్ని పెద్దగా తీసుకుంటామా? సరే స్వామి, చిన్నపిల్లలు ఏదో ఒకటి చేశారు అనుకోండి, ఏదో ఒకటి చేశారంటే ఆ చేసిన తర్వాత ఎందుకయ్యా ఇలాగ చేసేవాడు అంటే నువ్వు చెప్పావు నేను చేశాను చెప్పారు అనుకోండి, ఏం చెప్తారు? నేను చెప్పిన విషయమే తప్పు అని చెప్పి అనుకోని ఇంకా వాళ్ళతో చెప్పారు కదా. ఆ ప్రకారం చిన్నపిల్లలు చేసినట్టు వీళ్ళంతా చెప్పారు. అది కాబట్టి వాళ్ళకి ప్రాణాంతరంగా చేస్తారు. అయితే చిన్నపిల్లలు మాట్లాడితే బాగుంటుంది. ఆ ప్రకారం చిన్నపిల్లలు మాట్లాడుతుంటే పెద్దవాళ్ళు మాట్లాడితే బాగుంటుందా? ఇది తొండరబడియాడు అని చెప్తున్నారు. ఇలయపున్ కవిత ఏలని ఎంబీఆర్ కినయ్యవారు అంటారు. నేను ఇంత పాసరం, నేను 45 పాసరాన్ని అనుగ్రహించాను. ఎవరికి? ఆ నమ్మిన వాళ్ళకి, ఆ పెరిగిన వాళ్ళకి. దాంట్లో ఏదో తప్పు ఉండొచ్చు. అయితే అది నా పిల్లలు సమర్పించారు, అది తప్పు కాదే అని చెప్పి ఆయన అనుకుంటాడ. అదే ప్రకారం ఏంటంటే ఈ ప్రకారం చిన్నపిల్లలు మాట్లాడితే బాగుంటుంది. అది యథాజాతక. దాని తర్వాత వైధేయ అంటే ఒకటోటి చెప్పిస్తా ఉండడం. ఇప్పుడు అది దాన్ని కొత్తగా వీలేదో చూసుకుంటా ఉన్నాడు. చెప్పించిన ప్రకారం చేయాలి కదా, చెయ్యరు. వీళ్ళు ఇష్టానికి చేస్తారు. చెప్పించిన ప్రకారం చేయడం వీళ్ళు ఇష్టానికి చేస్తారు కదా. సరే స్వామి, మీరు ఇష్టానికి చేసేవే, ఎందుకోసం చేసేవంటే నువ్వు చెప్పింది నేను చేసాను అని అంటారు. నేను ఆ ప్రకారం చెప్పలేదంటే అదేంటిది, నేను చేసానంటే నువ్వు చెప్పే కదా చేసి ఉంటాను అని ఇట్లా మాట్లాడతారు. ఇంకెందుకు నోరు మోసుకుంటారు కదా. వాడికేమి వైధేయడానికి వైధేయమే గిరిదాచుతాం అంటే అట్లాంటి వాళ్ళంతా మూర్ఘరుడు. ఎవరెవరు ఎత్తారు చూడండి. అజ్ఞక, మూఢక, పాలిసక, యథాజాతక, వైధేయక. అజ్ఞాగా అంటే జ్ఞానం లేదు, మూఢగా అంటే అర్థం మనం చూసాము తప్పుగా అర్థం చేసుకునేది, పాలిసగా అంటే చిన్నపిల్లల్లాగా చేసేది, యథాజాతక అంటే ఏంటి మనం కూడా చెప్తే వాళ్ళు ఇంకోటి చేస్తారు, వ్యతిరేకంగా చేస్తారు కదా, అది యథాజాతక. వైధేయగా అంటే లేదు చెప్పించిన ప్రకారం చేయకుండా వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తారు కదా, అది ఇదంతా చెప్పండి. ఇదంతా మూక శబ్దానికి అనిమిత్తం. అయినా కూడా ఇప్పుడు సందేహం, ఎందుకు స్వామి దీనికి సపరేట్గా వచ్చారు? దీనికి ముందు పాసలోనే చెప్పేశాడు కదా. ఏం చెప్పాడు? మంచేళ్ళు ఎవరు చెడ్డేళ్ళు ఎవరు చెప్పేశాడు. నల్ల మనముళ్ళదండై నన్ను ఇరుపదற்கு నల్ల మనముండా నయమది పోల్. ఇది తీయ గంధముళ్ళదండ చేందిరుపదండ్రకు తీయ గంధమేరం తిరమది పోల్. ఇది చెప్పేశాడు. ఇది చెప్పక ముందు, దానికి ముందు ఏం చెప్పారు? నాస్తికరం అన్నరిచే ఆస్తికరం, ఆస్తిక నాస్తికం చెప్పి అది చెప్పాడు. ఇదంతా చెప్పిన తర్వాత
ఇప్పుడు సపరేట్ గా మూర్ఖుడు అని చెప్పాలా? దాంట్లో నుంచి వచ్చేసింది కదా. ఆస్తికుడు, నాస్తికుడు, నాస్తికుడును 3 వర్గాలను మీరే తెచ్చేసారు కదా. తెచ్చిన తర్వాత ఆ 3 వర్గాల్లో ఎవరెవరు ఎట్లా అని చెప్పి దానికి 2 బాధలు అనుగ్రహించారు. మంచోళ్ళు ఎలా ఉంటారో, చెడ్డోళ్ళు ఎలా ఉంటారో వాళ్ళతో ఎట్లా కలవాలని చెప్పి చెప్పించారు కదా. అయితే దాని తర్వాత ఇప్పుడు ఎందుకు స్వామి మూర్ఖుడని ఒక శబ్దం పెట్టుకొని దీన్ని సపరేట్ గా చెప్పాలంటే, ఎందుకంటే సపరేట్ గా చెప్పాలా. ఎందుకంటే మనం ఇదంతా తెలుసుకోవాలంటే తప్పకుండా కాలక్షేపం వినాలి. కాలక్షేపం పూర్తిగా వింటేదా మూర్ఖుడు అనే శబ్దానికి ఏమర్థం లేదు. మనం ఏదో మనకి తెలిసినట్టు ఏదో కాలక్షేపం వినేసి కొంచెం వినేసి ఎవరెవరితో ఏదో లాభం లేదు. ఇది ఇప్పుడు మూర్ఖుడు అనే శబ్దాన్ని కాలక్షేపం వింటున్నాం కదా. వినిన తర్వాత మన కాలక్షేపం అయిపోద్ది. అయిపోయిన తర్వాత మనం ఆలోచించాల. స్వామి ఈ ప్రకారం చెప్పాడు, అప్పుడప్పుడు చెప్తానే ఉంటాను, ఆలోచిస్తున్నావా లేదా అని వేరు. అయితే ఈ ప్రకారం చెప్పి ఇట్లా ఉంటే ఏమి, అట్లా ఉంటే ఏమి అని చెప్పి దాన్ని ఆలోచించి మనం తీసుకొచ్చామంటే మనకి ఇంకా బాగా అర్థమైపోతుంది. అట్లా లేకుండా వాళ్ళు చెప్పింది నేను పెద్దవాళ్ళు చెప్పింది విన్నానంటే కాలక్షేపం కూర్చున్నాను ఏదో ఎక్కడో ఆలోచనలో ఉన్నాను. వాళ్ళు చెప్పిందంటే ఇట్లదా చెప్పుంటారని చెప్పి నా మనసులో ఏదో నేను తెలుసుకుంటాను కదా. తన్నెంజిల్ తోచినదే నా ఏదో ఒకటి తెలుసుకుంటాను కదా. ఆ తెలుసుకుంది అది చెప్తామని చెప్పేశాను. నేను ఈ ప్రకారం చెప్తాను స్వామి ఇట్లే ఉండాలా, ఈ ప్రకారం ఉండాలని చెప్తాను కదా. వాళ్ళు ఏం తెలుసుకున్నారో ఇది చెప్తానని చెప్పేస్తాను. చెప్పేసింది ఒకటే కాదు, అట్లా చెప్పినా కూడా మనం ఏముంటా స్వామి ఆయన ఏదో తలుసుకొని చెప్తున్నాడు, ఆయన మాట ఒక మాట అని చెప్పి మనం కుదరటానికి మనకి ఛాన్సెస్ ఉండాలి. సరే ఆయన చెప్పేట్టు ఆయన మాట ఆయన ఏదో ఆయన నోటికి వచ్చినట్టు మాట్లాడతాడంటే అని చెప్పి అది ఏం చెప్తాడు కదా. ఇట్లదా స్వామి నాలుగుని చెప్పాడు, ఇట్లదా స్వామి ఆలవంతా చెప్పాడు, ఇట్లదా స్వామి నంబిల్లి చెప్పాడు, ఈ ప్రకారంగా పెరియవాచాన్ పిల్లి చెప్పాడు అని చెప్పేసి అంటే ఇంకా మనకి ఏమైపోద్ది, కన్ఫ్యూజ్ అయిపోద్ది. ఓ నాదవుని ఈ ప్రకారం చెప్పాడా, ఇట్లా ఉండదు. నంబిల్ల ఈ ప్రకారం చెప్పాడా, ఏమి ఇట్లా ఉండదు. ఈ రోజు ఇదిదా జరుగుతుంది, ఎక్కువ ఇదిదా జరుగుతుంది. ఎందుకు వాళ్ళంతా ఎవరో మూర్ఖులు అని అర్థం. మూర్ఖతనం. ఎందుకంటే పెద్దవాళ్ళు ఏం చెప్పారో అది అట్లనే తిప్పి చెప్పాలి. అది నేను అప్పుడప్పుడు మీకు ఇదే చెప్పుకుంటాను, అది నేను జెరాక్స్ గా చేస్తున్నాను, మరేం నేను చేయలేదు. ఒక దాని కాలక్షేపం చెప్పాను, పెరియవాచలు ఇట్లా చెప్పాడు, నంబిల్లి ఇట్లా చెప్పాడు, స్వామి తిరుక్కురుగా పిరాని ఈ ప్రకారం చెప్పాడు, దాని మనవాళ్ళ మామని ఈ ప్రకారం చెప్పాడు అని చెప్పి చెప్పుకుంటా వచ్చాను. అయిపోయింది, కాలక్షేపాలు అయిపోయింది. కాలక్షేపం అయిపోయిన తర్వాత ఒక ఆయన వచ్చి అడిగాడు, స్వామి వాళ్ళు చెప్పారు వీళ్ళు చెప్పారు మీ అభిప్రాయం ఏమీ చెప్పలేదు, మీ అభిప్రాయం ఏం స్వామి అని చెప్పొద్దా అంటే, వాళ్ళు చెప్పింది చెప్పేదే నా అభిప్రాయం, నాకు సపరేట్ అభిప్రాయం లేదు. సపరేట్ అభిప్రాయం వచ్చిందంటే మూర్ఖుడు అని దాకా చెప్తుంది. రాకూడదండి. ఈ రోజు జరుగుతుంది, మూర్ఖతనంగా ప్రవేశిస్తున్నారు ఒక పెద్ద ఆయన్ని. చాలా తక్కువది, ఎంత తప్పు. పెద్దవాళ్ళు ఏం చెప్పారో అది మాట వినాల. శాస్త్రం ఎట్లా చెప్తే ఆ ప్రకారం పెద్దవాళ్ళు అనుష్ఠానం తీసుకొస్తారు. ఆ మూర్ఖతనం జరిగింది. ఆ మూర్ఖతనంగా చెప్పిన తర్వాత కూడా ఇట్లా నంబిల్లి చెప్పాడు, ఇట్లా పెరివాచ్ అని చెప్పి ఇపిజాం తిరిగి చెప్పినట్లే అని చెప్తారు కదా. అయితే సామాన్యంగా లోకల్ని ఎట్లా చేస్తా ఉంటుంది, ఎవరెవరు ఏమేమి చెప్పాను, ఎవరు చెప్పారు చూడబాకండి, ఏం చెప్పాడు చూడండి అని చెప్తాడు. వాళ్ళు ఏదో నీచుడా, వాడు మంచి మాట చెప్తే ఆ మాట కూడా తీసుకోండి. వీడు ఏదో పెద్ద గొప్పోడా, మంచి మాట చెప్తే ఆ మాట కూడా తీసుకోండి. ఆ పక్క ఇంకో గొప్పోడు ఉన్నాడా, వాడు మంచి మాట చెప్పలేదా, చెడ్డ మాట చెప్పాడా, అది తీసుకోబాకండి అని దాని లోకంలో ప్రసిద్ధంగా చెప్తారు. నిజమే, అది నిజమే. అయితే ఈ ప్రకారం వీళ్ళు చెప్పారు వాళ్ళు చెప్పారంటే ఆ మాట సరైన మాటగా ఉండాలనే. ఎవరైనా చెప్పచ్చు,
ఏ మాట అయినా చెప్పచ్చు, సరైన మాటగా ఉండాలి కదా. ఆ మాట లేకుండా వాళ్ళు నోటికి వచ్చినట్టు మాట్లాడితే దీని లాభం ఏంటి? అట్లా ఉన్నప్పుడు ఏమైపోతుందంటే వాళ్ళు 100 మాటలు చెప్పారు అనుకోండి, 100 మాటలు చెప్పారా, 50 మంచిదిగా ఉండదండి, 50 దోసేసాయి అని కొంతమంది వస్తారు. కాదండి 75 తోసేసాయి, కాదండి 98 తోసేసాయి, కాదండి పూర్తిగా చూసాయి, పూర్తిగా చూసాయి అని చెప్తారు కదా. అందువల్ల ఎందుకంటే ఇదంతా ఇది వాళ్ళు పెద్దవాళ్ళు ఏం చెప్పారో అది వినాల. నేనుగా చెప్తున్నాను చెప్పనేకూడదు. మన అభిప్రాయం అనేది లేదు. లేదంటే నాకు తెలుసా, శాస్త్రం తెలుసా, సంప్రదాయం తెలుసా, లేదు ఆ కాలంలో నేను ఉండి చూసేనా, లేదు నాకు దృష్టి ఏదైనా అపారమైన జ్ఞానంలో దీని ముందు ఏదే జరిగింది అంతా నాకు ప్రత్యక్షంగా తెలుస్తుంది అని నాకు తెలుస్తుందా? ఏమీ లేదే, ఏదే లేదే. నా ఈపు వెనకాల ఏముండాలి నాకు కనిపిలా. ఇంకా నాకు ఈ ఆ కాలంలో ఎలా జరిగింది, ఎట్లా జరిగింది, ఎవరెవరు ఎట్లా అట్లా ప్రవర్తించారు, అప్పుడు ఏం చేయాల? పెద్దవాళ్ళు ఏం చెప్పారు? అయిదా మున్నోరు మొడింద ముறை తప్పావలు కేட்டு సంప్రదాయం ఇది చాలా ముఖ్యమైనది. నాకు తెలిసింది నేను చెప్తానండి, నేను చదివింది అంత మాత్రం చదివి ఉన్నానండి అంటే అహంకార మమకారాలు పూర్తిగా ఉండాలని అర్థం. సంప్రదాయాన్ని ఒప్పుకోదు, ఎప్పుడు ఒప్పుకోదు. సామాన్యంగా లోకంలో మన పరీక్షలు ఎగ్జామ్ పెట్టారు అనుకోండి, ఏదో పుస్తకాలను చూసి రాశాడంటే ఓ కాపీ కొట్టేవు ఓ ఫెయిల్ చేస్తా. సంప్రదాయంలో కాపీ కొడితే పాస్. ఏం స్వామి కాపీ కొట్టేదంటే ఏంది? వాళ్ళు ఏం చెప్పారో అట్లా తిప్పి చెప్పారు. దాని మీద సంప్రదాయంలో చిలక, కోయిల, కోయిల బాగుంటుంది, రాగంగా ఉంటుంది, మంచి ధ్వని ఉంటుంది, అన్ని ఉంటుంది. దాన్ని అంత వైభవం చెప్పరు. చిలక కరకర ఉంటుంది, దానికి వైభవం చెప్తారు. ఎందుకంటే ఎల్లే ఇలంకిలియే, తల్లి కూడా ఉండదు పాసరం. కిలి అంటే ఈ చిలక. ఎందుకు చిలకని వైభవంగా చెప్తారు? దానికి చెప్పింది తిప్పి చెప్పద్ది. కోయిలంతా చెప్పింది తిప్పి దానికి నోటికి వచ్చినట్టు మాట్లాడద్ది. అందుకుదా చిలకల్ని ప్రధానంగా తీసుకుంటారు మన పెద్దవాళ్ళు. అట్లా ఉన్నప్పుడు ఈ ప్రకారం ఇవి వచ్చిందంటే వీళ్ళు చెప్పారు వాళ్ళు చెప్పారు వాళ్ళు చెప్పారంటే అప్పుడు ఏమైపోద్ది, మనకి కన్ఫ్యూజ్ అయిపోద్ది. ఇది నిజమా, అది నిజమా, అది నిజమా, ఎవరు చెప్పేది నిజమా? స్వామి మీరంతా వైష్ణవాలు, అందువల్ల వైష్ణవ సంప్రదాయం ప్రకారం మీకు చెప్పుకుంటా పోతారు. వాళ్ళంతా వేరేది వాళ్ళ సంప్రదాయం వాళ్ళు చెప్పుకుంటారు. ఎవరిది నమ్మేదండి? ఇట్లా వచ్చేసేది కదా. అప్పుడు మీ వద్ద నిజం తను ఎట్లా అర్థం? శాస్త్రం ఏం చెప్తుందో అది తీసుకోవాలి. అది తీసుకోండి ఎట్లా స్వామి తింటాను తెలవదంటే, అందువల్ల ఆ శాస్త్రాన్ని ఫాలో చేసేటోళ్ళు ఏం చెప్తున్నారో అది తీసుకోవాలి. అది లేకుండా ఏదేదో చేసామంటే అదిదా మూర్ఖతనం అంటారు. ఇప్పుడు దీనికి పదపదార్థంలో ఆశ్చర్యమైన విషయం ఇది. ఇప్పుడు ఏంటి? మున్నోరు మొడింద ముறை తప్పామల్ కేట్టి, మూర్ఖతనం పూర్తిగా ఉండదు. అటైతే వాళ్ళైతే పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుకొని ఏదేదో మాట్లాడితే పూర్వాచారులు అనుగ్రహించిన ఆ క్రమాలు ఉంటాయి కదా, ఆ క్రమాలు చూడకుండా వీళ్ళ ఇష్టానికి ప్రవర్తిస్తారు. వాడికి మూర్ఖుడిని పేరు. ఆ మూర్ఖుడు ఎవరంటే, ఎవరు మూర్ఖుడు? ముందు పెద్దవాళ్ళు చెప్పిన మాట వినేసి ఆ ప్రకారం వీళ్ళు మళ్ళా తిప్పి చెప్పాలి. ఆ ప్రకారం మళ్ళీ తిప్పి చెప్పకుండా నా మనసులో ఇట్లా పట్టుతుందండి, ఆయన ఆ కాలానికి తగినట్టు చెప్పాడండి. ఈ కాలం మారిపోయింది కదా, ఆ కాలం ఉన్నట్టు ఉంటారా? అట్లా కాదు కదా. కాలం మారిందంటే తల్లిదండ్రులు మారుతారా? అదేంటండి 20 సంవత్సరం ముందు ఈమె నాకు తల్లిదండ్రులు, ఇప్పుడు 20 సంవత్సరాలు పోయింది, కాలం మారిపోయిందంటే ఏదో ఆయన తల్లిదండ్రులు మార్చుకుంటామా? లేదు.
ఇది అందుకుదా ఈ పరంపరగా వచ్చేటోళ్ళ వింటేదా ఇది సరిగా తెలుసు. అది లేకుండా నాకు ఏదో చదివి ఉండాను సర్టిఫికేట్ తీసి పెట్టుకున్నానండి. ఎంత చదివి 5 సంవత్సరాలు చదివాను, సర్టిఫికేట్ తీసి పెట్టుకున్నాను. మనం పెట్టుకోవాల్సిందే. వాళ్ళకున్న నాలెడ్జ్ మనకి లేదు. అట్లా ఉన్నప్పుడు అప్పుడు అది ఏమైపోద్ది, నా మనసులో ఉండేది నాకేదో నాకేం తలుచుకుంటా చెప్పంటే అప్పుడు మూర్ఖతనం ఇంకా. అందువల్ల మూర్ఖుడు అనే శబ్దాన్ని ముద్దులో పెట్టేది పద అర్థంలో. అటైతే ముందు చెప్పిన వాళ్ళు అటైతే పెద్దవాళ్ళు ఎట్ట చెప్పారో దాన్ని వినేసి దాన్ని మనం ఏం చేయాలంటే ఆలోచించాలి. ఈ ప్రకారం చెప్పారు, ఈ ప్రకారం చెప్పారు, ఈ ప్రకారం. కొన్ని మందిలు ఏం చేస్తారు, చాలా తవర గీతా శ్లోకాలు చెప్తారు. గీతా శ్లోకం ఈ ప్రకారం ఈ ప్రకారం ఈ ప్రకారం చెప్పి గీతా శ్లోకంతో చెప్తారు. అయితే గీతా శ్లోకం అంటే ఏమి, శ్లోకానికి ఉండే అర్థం చెప్తారు, శ్లోకాన్ని చెప్పరు. ఎందుకు స్వామి అంటే వారికి సంస్కృత నాలెడ్జ్ ఉంటే కదా. తెలుగులో రాసి పెట్టుకుంటారు. నాకు ఎవరినో చెప్తాను అనుకోబాకండి, జరుగుతుంది లోపంలో. తెలుగులో రాసి పెట్టుకుంటారు, అట్లనే మాట్లాడతారు. మాట్లాడేసి ఇదంతా చెప్పేసి వాళ్ళని ఏం చూసి శ్లోకమే చెప్పలేదంటే శ్లోకం ముఖ్యమా దాని తాత్పర్యం ముఖ్యమా అని అడుగుతారు. అవును, శ్లోకం ముఖ్యం కదా, దాని తాత్పర్యమే కదా ముఖ్యం వీడు అనుకుంటాడు. అవును, ఎంత బాగా చెప్పాడు, ఎంత బాగా చెప్పాడంటే ఆ శ్లోకంలో ఏం అభిప్రాయాలు కృష్ణుడు చెప్పాడు దాని గురించి చూడరు. చూడకుండా ఈయనకి మనసులో ఏమనుకున్నాడో అది పూర్తిగా చెప్పేశాడు. మనసులో ఏమనుకుంటాడు, గీతా శ్లోకం ఇది చెప్తుంది, శ్లోకం కూడా చెప్పడు, గీతా శ్లోకం ఇది చెప్తుంది. సరే స్వామి, ఈ ప్రకారం నీ మనసులో ఉండేది చెప్పావా? ఓ, నా మనసులో ఉండేది చెప్పరా, ఈయన మనసులో ఉండేదే చెప్పాడు, నా మనసులో ఉండేది చెప్పలేదు. ఇట్లదా ఆదిశంకరాచార్య ఇట్లదా చెప్తాను, రామానుజుల వారు ఇట్లదా చెప్తాను, మాధ్వాచార్య వారు ఇట్లదా చెప్తారు, ఇది చెప్పేస్తాను, ఇది చెప్పేస్తారు. ఇప్పుడు ఇలా చెప్తే వినేటోళ్ళకి ఎట్లా ఉంటుంది, కన్ఫ్యూజ్ అయిపోతుంది. ఏం స్వామి ఇట్లదా ఇట్లదా ఇట్లనా, అట్లదా వాళ్ళు చెప్పారు. అటైతే ఏ ఒక కాలక్షేపం వినిన తర్వాత ఎవరితో విన్నాము, ఎట్లా విన్నాము, ఏ ప్రకారం ఉన్నాము దాన్ని ఆలోచించి, అది కాకుండా దీనికి ఆ నాలెడ్జ్ ఉండాలా. ఒకరు ఉపదేశం చెయ్యాలంటే ఏదో ఇప్పుడు ఈయన చెప్పాడంటే కాలక్షేపం అది నేను పూర్తిగా విన్నానండి, నేను మీకు చెప్తానంటే చెప్పచ్చు, తప్పేం లేదు. అయితే ఏం చెప్పాడో అట్లే చెప్పాలా. ఆయన తగినట్టు చెప్పాడండి, నాకు తగినట్టు నేను చెప్తాను, ఈ కాలానికి తగినట్టు అంటే మార్చుకోండి. ఇప్పుడు మారుస్తున్నారు. అప్పుడే ఏమి ప్రమాణాన్ని పెట్టుకొని చెప్పాల. మనం ఏదైనా శాస్త్రంగా మనకి ప్రధానం. భగవంతుడే శాస్త్ర ప్రకారంగా మనం చూస్తున్నాం. ఉలన్ షుడర్మిగి సూర్యుడియుల్ ఇవయుండ షురని ఆళ్వారు చెప్తున్నాడు. ఊట్రముడయాయ్ పిరియాయ్ తల్లి చెప్తుంది గోదాదేవి, ఏట్ర కలంగల్ ఎదిర్బొంగి మీదలిప్ప మాట్రాదే పాల్చొని వల్లల్ పెరుగదు కల్ ஆற்றப்படைத்தான் மகனே அறிவுற ஊற்றமுடையாய் பெரியாய் உலகில் சோற்றமாய் நின்ற சுடரே துயிலடாய் అని చెప్తుంటేనే అప్పుడు ప్రమాణం పెట్టుకుంటే మనకు చెప్పాల. శాస్త్రం ప్రధానం. ఆ శాస్త్రం నేను ఒక మాట చెప్పానంటే ఆ మాట ప్రకారం శాస్త్రానికి విరుద్ధంగా ఉంది అనుకోండి, ఆ మాట చెప్పకూడదు. అప్పుడు పెద్దవాళ్ళు ఏం చెప్పారని చూడాలి. అప్పుడు దానికి ఏం చేయాలా, పెద్దవాళ్ళు చెప్పింది తిప్పి చెప్పేయచ్చు. మనకి ఆ నాలెడ్జ్ లేదు కదా, ఆ జ్ఞానం లేదు కదా. అప్పుడు మనం దాన్ని ఆలోచించి తీసుకొని వచ్చినారంటే వాళ్ళు ఏం చెప్పారో ఇతరు ఏం చేస్తారంటే పెద్దవాళ్ళు చెప్పిన మాట వింటారు, వినేసి అది అట్నే దాన్ని ఆలోచించాలి కదా. ఈ ప్రకారం చెప్పారు, ఇట్లా చెప్పారు, ఇట్లా చెప్పారు, అది తీసేయలేదు. ఆలోచించకుండా ఇట్లా చెప్తే బాగుంటుంది, ఆయన ఏదో చెప్పాడండి, మనం ఇట్లా కొంచెం మార్చుకుంటారు, ఇట్లా మార్చుకుంటే వాళ్ళు ఇంకా బాగా వింటారు అని చెప్పి ఈయన మనసులో ఏం అనుకుంటాడో ఆ ప్రకారం చెప్పేస్తాడు. అది చెప్పింది మాత్రం కాదు, నేను చెప్పింది ఇద్ద ఉపదేశ పరంపర, ఇది శుద్ధ ఉపదేశ పరవార్తదన్బర్, ఉపదేశ పరవార్తదన్బర్, ఇద ఉపదేశ పరంపర, శుద్ధమైన ఉపదేశ పరంపర అని చెప్తారు కదా. దీనిగా పూర్వాచారులు చెప్పరు. అప్పుడు ఇది ఎట్లా రావాలా, పరంపరగా రావాలా, ఓరాన్బడి ఉపదేశం. ఆ ఉపదేశం వచ్చిందంటే
అప్పుడు ఒకరు మార్చి ఈ ప్రకారం చెప్తారు కదా. అట్లా లేకుండా ఈయన ఇష్టానికి చేసిండే బోధకుడు. సరే స్వామి, అట్లాంటి ఎవరు చెప్తారో వాళ్ళతో మూర్ఘరులు ఉంటారు. ఈ ప్రకారం ఎవరు చెప్తారో వాళ్ళకి మూర్ఘరులు. మూర్ఘరులు అంటే ఏమి? ఆయనకి ఇష్టానికి మాట్లాడతాడు, పెద్దవాళ్ళ మాట వింటాడు, వినేసి ఈయన మార్చుకొని ఈ ప్రకారం చెప్తారని చెప్పి వాళ్ళు మూర్ఘని చెప్పి ఇప్పుడు వ్యాఖ్యానం చూస్తాము. వ్యాఖ్యానం 71 பாட்டு. நாத்திகரும் என்கிற பாட்டிலே முன்னவரும் பின்னவரும் மூர்கரண விட்டு நடித்தொன்னவரை நாளும் தனிரண்டு அவர்களை விட்டு பற்றும்படி அருளி செய்து நல்ல மனம் தீய கந்தம் என்கிற 2 பாட்டாலும் அவர்கள் சேர்த்தியாலே சேருமத்தை அருளி செய்து இனிமேல் முன்னோர் பூர்வாச்சாரர் என்கிற 2 பாட்டாலும் அனுகூல பிரதிகூலனான அவர்கள் உபதேச வேதங்களும் அவர்களில் சொரூப நாசகரான மூர்கருடைய சொரூப கதனத்தையும் சொரூப வர்த்தகராய் இருப்பரால் உண்டான சொரூப లాభத்தையும் சொல்லி తலை కట్టుகிறது. చూస్తాం ఇప్పుడు వ్యాఖ్యానం. ఈ వ్యాఖ్యానంలో కింద పాసురం నాత్తిగరం నర్కలయిల్ నన్నెరిశేరాత్తిగరం ఆత్తిగ నాత్తిగరం చెప్పి ఈ పాసురంలో మొదట ఒకటి, మళ్ళీ రెండోది, మళ్ళీ మూడోది చేశాడు. అటైతే ముగ్గురిని తీసుకున్నాడు. ఒకటి నాస్తికుడు, ఇంకోడు ఆస్తికుడు, ఇంకోడు ఆస్తిక నాస్తికుడు. ఆ ముగ్గురులో ఎట్ట చెప్పారు స్వామి మనవాళ్ళని? ఆ ముగ్గురులో ఈ పక్క ఆ పక్క ఉండటం తీసేసేయండి. అప్పుడే నాస్తికుడిని తోచేసేయండి, నాస్తికుడిని తోచేసేయండి, మధ్యలో ఉండాడే ఆస్తికుడు అతను తీసుకోండి అని చెప్పాడు. అది చెప్పేసి ఇది ఇక్కడిది నాస్తిగరం నక్కలయన్ నన్నెరిచే రాత్తిగరం ఆత్తిగ నాత్తిగరం అని చెప్పాడు. అది 68వ భాషణం. దాని తర్వాత 69, 70 ఈ 2 భాషణంలో ఏం చెప్పాడు? మంచోళ్ళు ఎలా ఉంటారు, చెడ్డోళ్ళు ఎలా ఉంటారు, నల్ల మనముள்ளదుండై నన్ను இருப்பதற்கு நல்ல மனமுண்டாம் நயமது போல் நல்ல குணமுடையோ தங்களுடன் கூடியிருப்பார்க்கு குணமதிவேயாம் சேர்த்தி கொண்டு தீய கந்தம் உள்ளதொன்றை சேர்ந்திருப்பதொன்றுக்கு தீய கந்தமேறும் திறமது போல் தீய குணமடையோ தங்களுடன் కూడిயிருப்பாర్కు గుణమదివేయాం చెరివి కొండు చెప్పి ఈ 2 పాత్రలు అనుగ్రహించారు. ఈ 2 పాత్రలు ఏమింది? వాళ్ళతో కలిస్తే ఏమవద్ది అని చెప్పి అనుగ్రహించాడు. అప్పుంటే నాస్తికుడు ఆస్తిక నాస్తికుడు వీళ్ళిద్దరు కలిస్తే ఏమవద్ది అనేది 70వ పాసనంలో ఏం చెప్పాడు? ఈ ప్రకారం నక్కలయన్ నన్నెరిసేర్ ఆస్తికర్ వాళ్ళతో కలిసిన దాని వల్ల మనకి ఏమేం మంచి దొరకద్ది అనేది 69వ పాసనంలో చెప్పేశాడు. అయిపోయింది. అయితే ఇప్పుడు మనం చూసేది ఏంటి? 71. అయితే 71 దీనికి ముందు 2 పాసనం ఉంది. దీనికి ముందు 71, 72 ఈ 2 పాసనంలో ఉండే ఇప్పుడు మనం చూసేది 71వ పాసనం. కొంచెం జాగ్రత్తగా వినాలి. అది ఏదో చెప్పుకుంటా పోతున్నాను కాదు. ఉపదేశ రత్నమాల అనేది చాలా గొప్పైన గ్రంథం, సామాన్య గ్రంథం కాదు. చాలా వదిలేసి చెప్తున్నాను, అది మీరు తెలుసుకోవాలి. ఇంకా అన్ని రకరకాలైన అర్థాలను చెప్పిన ఇంకా చాలా టైం తీసుకుంటుంది. ఆయన ఇంతవరకు ఇంకా తెలుసుకుంటేనే చాలా నేను అభిప్రాయాన్ని చెప్తాను. ఇప్పుడు ఇది 71వ పాసనం, 72వ పాసనం. 71వ పాసనం ఏంది? మున్నోరు మణింద వరై తప్పావని ఈ పాసనం. దీని తర్వాత వచ్చే పాసనం ఏం తెలుసా? పూర్వాచార్యர்கள் భోగమనుష్ఠానంగా పూర్వార్ వార్తகளை கொண்டு నీర్తేరిని అది 72వ పాసనం. ఈ 2 పాసనంలో ఏం చెప్తున్నాడు చూసినా? ఒక పాసనంలో అనుకూలలు, ఇంకో పాసనం ప్రతికూలలు. ఒక అనుకూలలు అనుకూలంటే ఏమి? మనకి సహవాసం చేసి మనతో కలిసి ఉండి మన మంచిది చెడ్డది కాదు, మంచిది చూసి మనని ఆచార్య సంబంధం తీసుకొని మన భగవంతుడి తిరువిడికి తీసుకొని చేసేది అనుకూలాన్ని పేరు. ప్రతికూలం అంటే ఏంది? మనం తెచ్చి కింద తోసేసేది, ఇది ప్రతికూలాన్ని పేరు. ఈ 2 పాసనలు చెప్తున్నాడు. దీంట్లో 71వ పాసనంలో, 72వ పాసనంలో. అట్లా ఉన్నప్పుడు దీంట్లో సరి స్వామి అనుకూలల గురించి తెలుసుకోవాలా? అనుకూలలు ఎవరు? నిజంగా మొత్తంగా అడిగిన పూర్తిగా ఏంటి
ఈ ప్రకారం అనుకూలంగా ఉంటారు కదా మనతో, వాళ్ళు అనుకూలంగా ప్రతికూలం అంటే ఏమి, మనతో కలుస్తారు, అయితే మనకి తప్పుగా చెప్తారు, మనకి ఏదో కన్ఫ్యూజ్ అయినట్టు చెప్తారు, వాళ్ళతో ప్రతికూలం. ఇప్పుడు అనుకూలం చెప్తే వింటే ఏం జరగద్ది, ప్రతికూలం చెప్పేది వింటే ఏం జరగదంటే అనుకూలం చెప్పేది వినాలా, ప్రతికూలం చెప్పేది వదిలేయాల. ఇది అర్థమవుతుంది. అనుకూలం అంటే ఎవరు, మనకి మంచి చేసేటోళ్ళు, ప్రతికూలం అంటే ఎవరు, మనకి చెడ్డ చేసేటోళ్ళు. అనుకూలం చెప్పేది మనం వినాలా, ప్రతికూలం చెప్పేది మనం వదిలేయాలి, ఇది అర్థమవుతుంది. దీంట్లో ఇంకోటి ఉండాలి, అనుకూల ప్రతికూలం ఉండాలి కదా. కొంతమందిలో ఏంటో ఉంటారంటే అనుకూలంగా ఉంటారో ఇది ప్రతికూలం చేస్తారా, మనతో ఉంటే మనతో పాటే ఉంటారు, మీ కోసమే ఉండండి అని చెప్తారు. అయితే మనకి ఏదైతే తప్పు చేయాలో చేస్తూ ఉంటారు. అప్పుడు అనుకూలంగా వండుకొని ప్రతికూలం చేస్తారు కదా. అటైతే వాళ్ళు ఏమి ప్రతికూలంగా, వాళ్ళంతా ఎవరు అనుకూలంగా వండుకొని ప్రతికూలం చేసేటోళ్ళదా ఆస్తిక నాస్తికుడు. అక్కడ అర్థమైంది. అక్కడ చెప్పింది ఏమి, నాస్తికుడు, ఆస్తికుడు, ఆస్తిక నాస్తికుడు. ఇప్పుడు అనుకూలను ఎవరు, ఆస్తికుడు, ప్రతికూలను ఎవరు, నాస్తికుడు. ఇప్పుడు ఆస్తిక నాస్తికుడు ఎవరు స్వామి, అనుకూలంగా ఉండి ప్రతికూలంగా ఉంటాడు కదా, అతనేమో ఆస్తిక నాస్తికుడు. ఇప్పుడు మనం ఆ మూడుకి ఈ మూడు వచ్చేసింది చూడండి. దీంట్లోనే అనుకూల ప్రతికూల, అనుకూల ప్రతికూల మూడు వచ్చింది. మొదట అనుకూల, తర్వాత ప్రతికూల, తర్వాత అనుకూల ప్రతికూల. దాంట్లో మొదట అనుకూలర్ అంటే ఆస్తికుడు, ప్రతికూలర్ అంటే నాస్తికుడు, తోసేయాల్సిందే, ఆస్తికుడిని తీసుకోవాల్సిందే. ఇంకోడు ఎవరు, అనుకూల ప్రతికూల వాళ్ళ ఆస్తిక నాస్తికుడు, ఆస్తికుడు అతన్ని తోసేయాల్సిందే అని చెప్పి. అప్పుడు దీంట్లో పూర్తిగా ఉన్నది. ఆ ప్రకారం ఇప్పుడు ఈ పాసనంలో 71వ పాసనంలో ఏం చెప్తున్నాడు, ప్రతికూలను ఉపదేశం చేస్తాడు. ఈ ప్రతికూలం ఈ పాసనంలో ఉండేది ప్రతికూల ఉపదేశం. పిన్నోర్ந்து తామదని పేసాది, పిన్నోర్ந்து పామదని పేసాది, ఇలా ప్రతికూలలు వీళ్ళు మాటలంతా వినబాక అంటాడు. దీని తర్వాత నెక్స్ట్ పాసనం, తర్వాత పాసనం 72వ పాసనం. ఆ పాసనం అనేది పూర్వాచార్యர்கள் భోగమనుష్ఠానంగల్ కూర్వార్ వార్తகளை கொண்டு நீர் தேடி. ఈ పాసనం అనేది అనుకూలర్లు పాసనం, 72వ పాసనం. 71వ పాసనం ఇప్పుడు మనం చూసే పాసనం అది ప్రతికూల పాసనం అంటాడు. అట్టయితే ఉపదేశానికి పూర్తిగా ఉన్నది. రెండుమే ఉపదేశిద్దా, 71 ఉపదేశిందా, 72 ఉపదేశిద్దా. అయితే తేడా ఏమంటే 71లో వాళ్ళ మనసులో ఏం తెలుస్తున్నారో అవి చెప్తారు, అటైతే తప్పు, వాళ్ళదా మూర్ఖులు. 72లో ఆ ప్రకారం చెప్పకుండా పెద్దవాళ్ళు పూర్వాచార్యులు ఏం చెప్తారో ఆ ప్రకారం చెప్తారు. అటుదేమి అది ఆత్మస్వరూపాన్ని నిలబడది పెట్టద్ది. 72 ఆత్మస్వరూపాన్ని నాశనం చేసి మూర్ఘతనానికి బొద్ది ఇది 70. అర్థమైందా? ఇప్పుడు అనుకూల ప్రతికూలం ఈ పాసం, అది 72 పాసం అనుకూలంలే అని చెప్తారు కదా ఈ ప్రకారం. అయితే మూర్ఘన్లు అనేది 71 చెప్పారు. ఎందుకు స్వామి అంటే ఎవరు మనకి ముందుగా ఒక ప్రశ్న అడిగాను, ఏంటంటే ఆస్తిక నాస్తిక అని ఒక పాసనంలో వీళ్ళు ఆస్తికాలు, వీళ్ళు నాస్తికాలు, వీళ్ళు ఆస్తిక నాస్తికాలు చెప్పేశారు. దాని తర్వాత వీళ్ళు మంచోళ్ళు, వీళ్ళు చెడ్డోళ్ళు, మంచోళ్ళతో కలవండి, చెడ్డోళ్ళతో కలవకూడదని దానికి సపరేట్ గా పాసనం పెట్టేశారు. ఇప్పుడు ఎందుకు స్వామి ఈ పాసనం చెప్పారు కదా, ఈ ఎందుకు ఈ పాసనం అంటే వీళ్ళు తెలుసుకోవాలా కదా. ఏం తెలుసుకోవాలా, వీళ్ళు ఇట్లాంటోళ్ళు ఇట్లాంటోళ్ళు అని చెప్పి మూర్ఘర్లు ఎవరు కాలక్షేపం ఉంటారు వినేసి వాళ్ళకి ఏదో తెలుసుకుంటారని చెప్తారు కదా వాళ్ళు మూర్ఘర్లు. ఆ మూర్ఘర్లు ఎవరని చెప్పి మనం చూపించాలి కదా, అది చూపించేదాని కోసం 71 పాసనం. అప్పుడు ఈ పాత్ర తప్పకుండా ఉండాల్సిందే. అందులో దానికోసం ఇది అప్పట్లో ఏమని చెప్తాం, వాళ్ళ దగ్గరికి పక్కకు ఉండేసి దగ్గరికి పోబాక. అప్పుడు ఆత్మస్వరూపాన్ని బాగా మనకి భక్తిని ఎంత పూర్తిగా తోసేదానికి ఉండే అభిప్రాయం ఏదంత ఉంటుందో 71. అయితే 72లో మనకి పరిపూర్ణమైన అనుగ్రహం ఇస్తారు. 72 ఏం పాసనం అది,
పూర్వాచార్యలు భోగమనుష్ఠానములు అనేది అని చెప్తుంది. సరే స్వామి, ఇప్పుడు ఇప్పుడు 72 72 ఇది చెప్పని చెప్పేశాము. ఇంక మీట 71 అంటే ఇప్పుడు కింద ఇప్పుడు విషయం చెప్తాం. వ్యాఖ్యానం నాత్తికరం ఎంగిర పార్టీలే నాత్తికరం நற்கலையும் நன்னெறிசேர் ஆத்திகரம் ஆத்திக நாத்திகரமா இவரை ஓர்த்தினங்கே మున్నవరం పిన్నవరం మూర్గరణ విట్టి నడిచొన్నవரை నాలుగు తొలగి చెప్పి కదా. అప్పుడు మొదట చెప్పింది నాస్తికం, మూడోది చెప్పింది ఆస్తిక నాస్తికుడు. ఇప్పుడు వీళ్ళిద్దరు మూర్గర్లు. మూర్గర్లు అంటే ఏంది? మనకి తప్పైన అభిప్రాయం చూపించి మనని అడ్డదారులు తీసుకోపోయే మనకి కన్ఫ్యూజ్ చేస్తారు. వాళ్ళ మూర్గర్లు. సరే, అది తెలుసు స్వామి. మూర్గర్లు అంటే ఎవరు? మన ఎందుకంటే మనవాళ్ళ మామని ఎందుకు ఇది చెప్తున్నా అంటే ఆయన శిష్యులకి చెప్పాలంట. ఓ నువ్వు ఎవరి దగ్గర పోబాకండి, వీళ్ళుగా మూర్ఖండు అని చెప్పాలి కదా. అందువల్ల అది చెప్తామని చెప్తా నువ్వు ఇట్లాంటి మూర్ఖండు అని చెప్పి ఈ భాషలో చెప్తున్నాడు. ఇది మొదట అభిప్రాయం. ఈ భాషలో ఇట్లాంటి వాళ్ళు ఏంటంటే కాలక్షేపం వినేసి తప్పుగా చెప్తారు చూడండి, వాళ్ళు మూర్ఖండు. మొదట అభిప్రాయం చెప్పాడు. రెండో అభిప్రాయం, 2-3 అభిప్రాయం చెప్పొచ్చాడు. రెండో అభిప్రాయం అంటే సరే స్వామి, వీళ్ళ గురించి ఎందుకు సపరేట్గా చెప్పాలా? ఎందుకంటే మూర్ఖనుడు ఎక్కడ ఉంటాయి ఎట్లా పెట్టుకోబాకండి. మూర్ఖనులు వీళ్ళు అని చెప్పి మొదటి నిర్వాహం చెప్పాడు. రెండోది సరే స్వామి, వాళ్ళు ఉపదేశం చేస్తారు కదా, ఉపదేశం చేసినప్పుడు మన చెవులు వాళ్ళ దగ్గర ఇస్తాం. ఏం చెప్తున్నారు స్వామి ఏం ఇస్తాము కదా. అప్పుడు మనకి దగ్గరికి వాళ్ళు ఉంటారు. మనం ఉంటామో వాళ్ళు ఉంటామో ఏదో ఒకటి వాళ్ళ దగ్గరికి ఉంటారు. దగ్గర ఉన్న తర్వాత అప్పుడు దగ్గరకు ఉండి మనల్ని కన్ఫ్యూజ్ చేస్తారు. అప్పుడు కన్ఫ్యూజ్ వాళ్ళకి ఏం పేరు? ఆంధ్ర విరోధిని పేరు. మన దగ్గరికే ఉండి కన్ఫ్యూజ్ చేస్తారు. అంటే మన లోపలే ఉండే విరోధిది. మన లోపలే ఉండి అంటే ప్రత్యక్షంగా తెలుస్తుంది తప్పు చెప్తున్నారు, శాస్త్ర సమ్మతం కాదనేది. అయితే మన లోపల ఉండే విరోధి వీళ్ళని సపరేట్గా చెప్పాలి కదా. అందువల్లదా అది రెండో అభిప్రాయంగా చెప్తున్నాడు. ఇదంతా ఏంటంటే బాహ్య విరోధిని పేరు. బాహ్య విరోధి, ఆంధ్ర విరోధి. బాహ్య విరోధి అంటే ఏంటి? కాలక్షేపం చెప్పింది నేను తీసుకోవాల్సిన మళ్ళీ నా ఇష్టానికి ప్రవర్తిస్తాను, అది బాహ్య విరోధి. కాలక్షేపం చెప్పింది ఇదేనండి అని చెప్పి మనకి లోపల కన్ఫ్యూజ్ చేస్తారు. వాళ్ళు ఆంధ్ర విరోధి పేరు. అప్పుంటే బాహ్య విరోధి నాస్తికుడు. ఇప్పుడు చెప్పేది ఏంటి? ఈ ప్రకారం వీళ్ళు చెప్పారు. చెప్పిన తర్వాత అది పూర్తిగా వినాలి కదా. వినకుండా ఏదో విన్నారు, కాలక్షేపం ఏదో వినిచి ఆ ఉపదేశానికి వచ్చేసాడు. సరే స్వామి, అతను ఏదో కాలక్షేపం విన్నాడు నా స్వామి దగ్గర, మనం కూడా వింటాము, వినేసి వచ్చి చెప్తున్నాడు, మనం కూడా ఉంటామని చెప్పి మనం కొంచెం చెవులు దగ్గరికి తీసుకుపోయి చెప్పంటే ఆ ప్రకారం పెట్టుకుని మనం జాగ్రత్తగా ఉండాలి. ఎట్టంటే ఆ ఆంధ్ర విరోధిని వీళ్ళే మన లోపలనే మనకి విరోధం చేస్తారు. మన లోపలనే మనకు విరోధం చేస్తారా? చేస్తాడు. ఎందువల్ల స్వామి అంటే ఆయన మాట ఎత్తుకోవాలని. అది కాకుండా కొన్ని మందిలు కొన్ని విషయాలు అట్నే పట్టుదలగా పట్టుకుంటారు. ఇద్దానండి పట్టుకుంటారు. ఆ అద్దానండిని పట్టుకుంటే దానికి తగినట్టు వీళ్ళు మాట్లాడతారు. ఒక విషయం చెప్తాను. ఒక పుస్తకం ఉండేది, ఏదో పుస్తకం. ఆ పుస్తకంలో ఉండేది నేను చెప్పాలా, నేను చెప్పేది ఆ పుస్తకంలో చూపిస్తానని చెప్పాలా? చాలా ముఖ్యం ఇది. ఒక స్వామి ఏం చెప్పాడు, స్వామి మీరు పుస్తకాలు చేసి పెట్టుకుంటారు కదా, అదేం శాస్త్ర పుస్తకం కదా. అవును, ఆ శాస్త్రాల పూర్తిగా నాకు తెలుసు. సరే చెప్పండి, నేను చెప్పిందంటే ఆ శాస్త్రంలో ఉంటుంది చూడండి, నేను చెప్పిందని ఆ శాస్త్రంలో ఉంటుంది చూడండి అని చెప్పాడు. ఇది ఒక రకం. ఇంకో స్వామి వచ్చి ఏం స్వామి మీరేం చెప్తారని నేను, స్వామి శాస్త్రం ఏం చెప్పిందో అది నేను చెప్తాను. రెండుటికి తేడా ఉండదు. నేను చెప్పింది శాస్త్రంలో చూపిస్తా అంటే దాంట్లో లేదంటే కూడా దూరస్తున్నాడు అర్థం, దోపుతున్నాడు అర్థం. ఈ శబ్దం చెప్పకూడదు, అయినా కూడా ఈ చిన్న చెప్తే అర్థం అవుతుంది.
దోపుతున్నాడు. కొంతమంది చెప్తాడు కదా, అది ఏంటంటే ఇప్పుడు కానీ అది అట్లా పెట్టుకోవచ్చు కదా అంటారు కదా, అప్పుడు దోపుతున్నాడు అని అర్థం. అదే ఇంకో స్వామి ఏం చెప్పాడు, శాస్త్రం ఏం చెప్పిందో అది నేను చెప్తానండి. అదే ప్రకారం పెద్దవాళ్ళు ఏం చెప్పారో అది చెప్తాను. వాళ్ళకి మూర్ఖతనం రాదు. ఆ భాషను 72. ఇప్పుడు ఈ భాషలో ఏం చెప్తుంది, మూర్ఖతనం భాషలో 71. వింటాడు, వినేసి ఏం చెప్పారంటే ఆ కాలానికి తగినట్టు వాళ్ళు చెప్పేశారంటే అట్లంతా కాదు, అట్లంతా కాదు. చాలా మందిని ఏదో ఎట్లంటే కొన్ని మందిని ఏదో కొంచెం చదివేసి ఉంటారు. చదివేసి ఇదంతా చదివి ఉన్నారు మళ్ళీ వీళ్ళకి అన్ని తెలుసుకోవాలని అనుకుంటారు కొంతమందిలో. అప్పుడు వాళ్ళు ఏం తప్పు చెప్తారో అట్లా ఎత్తుకుంటారు. వీళ్ళకి తెలవదు కదా, వీళ్ళకి తెలవదు కదా. సరే స్వామి మీరు ఇంత మాత్రం చెప్తారే, ఎవరు తెలిసిన వాళ్ళు ఎవరు తెలవని వాళ్ళు మాకు ఎలా తెలుసు? ఎవరు తెలిసిన వాళ్ళు ఎవరు తెలవని వాళ్ళు మాకు ఎలా తెలుసు? వాళ్ళు చెప్పారు, వీళ్ళు చెప్పారు, వాళ్ళు చెప్పారు, వాళ్ళు చెప్పారు అని చెప్తున్నారు. మీరు వీళ్ళు చెప్పారు, వాళ్ళు చెప్పారు, వాళ్ళు చెప్పారు, పెద్దవాళ్ళు ఈ ప్రకారం చెప్పారు. ఇప్పుడు మేము ఎలా ఎత్తుకోవాలా? ఇది శరీరం ఎత్తుకోవాలా? ఎట్లా ఎత్తుకోవాలంటే దీనికిదా మనం కొంచెం తెలిసి పెట్టుకోవాలి. శాస్త్రం ఏం తెలిసి పెట్టుకోవాలి. ఆ జ్ఞానం నాకు లేదే స్వామి, ఆ జ్ఞానం ఉంటే నేను ఎందుకోసం ఇట్లా ఉంటాను? జ్ఞానం లేదంటే అప్పుడు శాస్త్ర సమ్మతంగా ఎవరు పదాలను తప్పకుండా తెలుసు. ఎవరో ఒకటి చెప్తారు, చెప్పిన తర్వాత ఇదిగో అతను కరెక్ట్ గా చెప్తారు, ఆ శాస్త్ర సమ్మతమైన. అప్పుడు వాళ్ళు అంటే అనేకంగా దాని వైష్ణవాలుగా ఉంటారు. ఎందుకు చెప్తారు ఆ ప్రకారం అయితే, అందువల్ల ఇది ప్రకారం చేయడం వాళ్ళంతా విరోధి, వాళ్ళ మూర్ఖాన్ని చెప్తారు. ఇప్పుడు దీనిపైన 54వ పాసలో ఒకటి చెప్తాను. మున్నం కురవో మొహింద వసనంగల్ తన్నై ముగక్కొండు కట్టువం తమ్ముయిర్కి. ఇది 54వ పాసనం. అది వ్యాఖ్యానంలో ఇచ్చినాడు. మున్నం కురవోర్ ముడింద వసనంగల్ తన్నై మిగక్కొండు కట్టో తమ్ముయిర్కి ఇన్ననియా చేర చమైత్తవరేసి వసనభూషణం పేరు ఇక్కల కిట్టార్పిని. ఆ 54వ పాసనం. ఈ పాసనంలో శ్రీవచన భూషణం అనే పేరు ఎలా ఇచ్చాడని చెప్పి స్వామి మనవాళ్ళ దాన్ని చెప్పారు. ఆయన పేరు పెట్టాడు, శ్రీవచన భూషణికి పేరు ఆయన పెట్టాడు. అయితే మనకు ముందున్న ఆచారులు ఏమేం మాట్లాడారో ఆ మాటలన్నీ తీసుకొచ్చి అక్కడ పెట్టేశాడు. చూడండి ఎంత ముఖ్యం. నాకు తెలుసండి, నేను చూసి రాస్తాను, అది అది శ్రీవచన భూషణం చెప్పాలా? నేను ఏం రాస్తానో అది శ్రీవచన భూషణం చెప్పలేదు. పెద్దవాళ్ళు మాటలు ఏదో అదంతా కలిపేశాను, ఆ మాటలు కలిపాను, అద్దా శ్రీవచన భూషణం. ఇంకా ముఖ్యం. అని అప్పుడప్పుడు ఇది మాట చెప్తానే ఉంటాను. ఎప్పుడైనా మన సంప్రదాయంలో ఏం చెప్తారంటే, ఏదో కొత్తగా ఏదైనా చెప్పారనుకోండి, మన పూర్వాచారం అనుష్ఠానం ఉండాలని అడుగుతాను. పూర్వాచారం అనుష్ఠానం ఉంటే అది నేను తీసుకుంటాను, అనుష్ఠానం లేదంటే నేను తీసుకొని ఉంటాను. అప్పుడు నేను కొత్తగా ఏదో తీసుకుని జోపేరు అంటాం. స్వామి పరాశర భట్టారు. ఇప్పుడు మనం దయం చెప్తున్నాం కదా, శ్రీమన్నారాయణ శరణం శరణం ప్రవక్తి శ్రీమతే నారాయణ దయం చెప్తున్నాం కదా. ఆ దయంలో ఏదో కొద్దిగా అక్కడక్కడ కొంచెం కొన్ని శ్రమాలంతా ఉంటుంది. ఇదంతా చూసాడు పరాశర భట్టు. స్వామి రామానుజ పీరియడ్ అనేది మనం కొత్తగా ఒక దయం చేస్తామే, చేసి ఏ విధమైన శ్రమం లేకుండా ఉండే, ఎంత సంస్కృతం పూర్తిగా తెలుసు, శ్రమం లేకుండా మనం చేస్తాము అని చెప్పి స్వామి రామానుజుల వారిని ప్రార్థించారు. ఎవరు? పరాశర భట్టరు, కురత్తాళ్వారు తిరుక్కుమారుడు. స్వామి రామానుజుల వారు చెప్పాడు, నీవు ఒక్క దయం కాదు, నీ వల్ల 100 దయం చేసే ఉన్న సామర్థ్యం అనేది నీకు ఉండాలి. ఏం లేదలేదు కాదు, 100 కూడా తీసుకోను. నీకు ఆ మాత్రం నీకు జ్ఞానం ఉండాలి, అదే ప్రకారం నీకు అపరాధం పూర్తిగా ఉండాలి. అయినా కూడా ఇప్పుడు నువ్వు కొత్తగా ఉడికిస్తున్నావు కదా, నాకు ముందు ఉండే పూర్వాచారం ఉన్నారు కదా, దాని ఆ కొత్తగా ఉండే దయాన్ని వాళ్ళు చూసి ఉంటారా? వాళ్ళు ఆదరించి ఉంటారా? వాళ్ళు తీసుకొని ఉంటారా? లేదు. వాళ్ళు తీసుకుందేది అదే కావాలి. ఎంత మంచి చూడండి, అదిదా ముఖ్యం. మన సంప్రదాయం అద్దా. శ్రీ వైష్ణవ సంప్రదాయం అంటేనే శాస్త్రం ఏది, దాన్ని అనుష్ఠానం చేసిన పూర్వాచారులు ఏమి, అదిదా మాకు. ఆ ప్రకారం భగవంతుడే లేదంటే ఆ భగవంతుడే తోసేయి, అక్కర్లేదు.
మాకు ఆచారులుగా ముఖ్యం. ఆచారులు ఏం అనుష్ఠానం చేశారో ఆ అనుష్ఠానం ముఖ్యం. భగవంతుడు అనుష్ఠానం ముఖ్యం ఉంటే తప్పైపోద్ది. బౌద్ధవతారం భగవంతుడే. శాస్త్రమే లేడని చెప్పేది ఇంకా అవతారం చేశారు. అది చేసుకుంటామా? అది కూడా సంస్కృత భాషనే. భగవంతుడు చెప్పాడండి. భగవంతుడు చెప్పి ఉన్నా కూడా మా ఆచార్యులు దాని అనుష్ఠానం తీసుకొచ్చారా, ఇదిదా ముఖ్యం. అది తెలవకుండా చాలా మంది తప్పుగా ప్రవర్తిస్తున్నారు. ఈయన చెప్పాడు, ఆయన చెప్పాడు. మనకి పెద్దవాళ్ళు అనుష్ఠానం ఉండదా? దానిదా తల్లి చెప్తుంది, మేలయార్ శైవనగల్ మాలే మణివర్ణ మార్గల్ నీరాడువాన్ మేలయార్ శైవనగల్. కృష్ణుడు అడుగుతున్నాడు, నీ ఇవ్వగా నోములు చేస్తున్నావే, ఎక్కడున్నది? ఏ శాస్త్రం చెప్పింది నాకు చెప్పు, ఆ శాస్త్రం నుంచి చూడాలా అని చెప్పి తల్లి దగ్గర అడిగాడు కృష్ణుడు. నాకే ఆ శాస్త్రం తెలుసు, నా శాస్త్రం చూడాల్సిన పని లేదు నాకు. అసలు నువ్వు ఎలా చేస్తున్నావు? మా పెద్దవాళ్ళు చేశారు, వాళ్ళని పట్టుకో. నా పెద్దవాళ్ళు చేశారు, అది నేను కంటిన్యూ చేస్తున్నాను. వాళ్ళు చేసేది ఏదో అది నేను చేస్తాను. విష్ణు చిత్త తంగల్ తేవరై వల్ల వరిసి వరిపరి అదుకాంtum సర్వే గోదాదేవి. నేను రంగనాథుని ఎందుకు వస్తున్నాను, క్షమిస్తున్నాను. నా పెరియాడు చూసి ఈయన క్షమిస్తుని చెప్పాడు, క్షమిస్తున్నాను అంతే. ఇదిదా పెద్దవాళ్ళ మాట ముఖ్యం. అందువల్ల ఇక్కడ ఈ ప్రకారం చేసేట వాళ్ళు ఏమేం మాటలు చెప్పారు ఆ మాటలంతా కలిపేశారు. కలిపేసిదా శ్రీవచన భూషణం. దాని భూషణంగా అప్పుడు పుస్తకాలు చేశారు. ఈ పెద్దోళ్ళు ఆ పెద్దోళ్ళు ఇంతనే చలి స్వామి. దీనిలో మన సంప్రదాయం మొదట ఆచార్యుడు లక్ష్మీనాథుడు ఒక పక్క ఉన్నా కూడా ఆళ్వార్లు కాలానికి తర్వాత మొదట ఆచార్యుడు నాదముని. మొదట ఆచార్యుడు. ఆ నాదముని నేను చెప్పాను కదా, ఆయనకి పెరియ ముదలియార్ని పేరు. నాదమునికి పెరియ ముదలియార్ని పేరు. అప్పుడు ఆ పెరియ ముదలి వాళ్ళంతా ఆత్మ ఉజ్జీవనం కోసం ఎంతెంత మంత్ర ఉపదేశం చేశారంటే అది చాలా ముఖ్యం. ఆత్మ ఉజ్జీవనం శరీరానికి కాదు, ఆత్మ ఉజ్జీవనం. మున్నం కురవోర్ మొరింత వసనంగల్. ఆత్మ ఉజ్జీవనం కోసం చేశారు కదా వాళ్ళు. ఏదైతే చేసాడో అంటే ఏదైతే చేసా అన్ని అంటే ఆత్మ ఉజ్జీవనం కావాలన్నా అని ఒక ప్రేమ ఉంటే చాలు, ఒక ప్రీతి ఉంటే చాలు. దీన్ని పోయి ఆచార్యుడి దగ్గర ప్రార్థించుకోవాలా. అది ఎట్లా ఉండాలి? క్రమేణ ప్రార్థించాలా. క్రమేణ వాళ్ళ దగ్గర మనం వింటాం కదా, క్రమంగా వినాలా. అయితే క్రమంగా ఉండాలంటే ఏమర్థం? మనకి ఎది మంచిదో వాళ్ళు చెప్తారు. అయితే ఎది మంచిదో మనకు చెప్తారంటే మనకి ప్రియమైంది చెప్తారు, హితమైంది చెప్తారు. ప్రియమైంది చెప్పాలా, ప్రియం హితం రెండు ఉండాలి. హితం అంటే నాకు మంచిది, ప్రియం అంటే నాకు నచ్చింది. నచ్చిందంతా మంచిదిగా ఉండాల్సిన పని లేదు, మంచిదంతా నచ్చిందిగా ఉండాల్సిన పని లేదు. అయితే వాళ్ళు ఎట్లా ఉపదేశించినా మనకి నచ్చిందిగా ఉంటుంది, మంచిదిగా ఉంటాయి. ఆ ప్రకారం ఉపదేశించగలిగితే ఆ ప్రకారం కొంతమంది చూస్తారు, ఏం స్వామి ఎంత మాట మాట్లాడతారు, మాట చాలా బాగుంటుందండి, ఆయన మాటలు చూడడం ఎంత బాగుంటుంది అంటారు కదా. అటైతేమి మాటలు సరలేదని ఆ అభిప్రాయం చెప్తున్నారు. వాళ్ళు అట్లా కాదు, పెద్దవాడు బాగా మాట్లాడతారు, అంత బాగా మాట్లాడతారు. రాముడు ఎట్లా సత్యం మాట్లాడతాడో, సత్యవాచిత రాఘవ ప్రియవాచీష రాఘవ అని చెప్పి సత్యమే మాట్లాడతాడో అదే ప్రకారం పూర్వాసులు అంత సత్యం. అంటే వాళ్ళకు నిజం తప్ప వేరేం తాగదు, వేరేం వాళ్ళకి తెలవలేదు. సత్యం పునఃసత్యం ఇదా అంటే లోకానికి ఇది మంచిది దాని చేస్తారు. అయితే ఆ టన్నప్పుడు ఎవరెవరు ఏదో చెప్తారు, అదేం మాటలే చాలా బాగా మాట్లాడతారు, ఇట్లా మాట్లాడుతున్నా. మన సత్యం మాట్లాడాలా, అది హితంగా మాట్లాడాలా, ప్రియంగా మాట్లాడాలా. హిత రూపమైన వచనాలు ఉంటుంది కదా, దాన్ని ఎంత పూర్తిగా తెలుసుకోవడం.
అటైతే మనం ఏం చేస్తాం, ఎక్కడో ఒక పుస్తకాలు చేస్తాం, ఎవడో ఒకటి రాస్తారు. ఆయన ఏదో పెద్దగా చదివి సర్టిఫికేట్ పెట్టుకొని చదివిన తర్వాత ఆ పుస్తకాలు రాస్తాడు. ఆయన రాశాడండి, శ్రీవైకుంఠం దిగేశాడా, దిగి వచ్చి రాశాడా? ఆయన రాశాడు శాస్త్ర సమ్మతంగా ఉండాలి. కొన్ని పుస్తకాలు అది ఆ పుస్తకం అండి అని చాలా మంది అమ్మని చెప్తారు. ఆ పేరు చెప్పడానికి నాకు ఇష్టం లేదు. ఆ పుస్తకంలో రాసేసండి, అదా నిజం. శాస్త్ర సంబంధం లేకుండా ఆ పుస్తకం రాసంటే నిజం ఎట్టా అవుద్ది? పెద్దవాళ్ళ అనుటానం లేకుండా ఆ పుస్తకంలో రాస్తే నిజం ఎట్టా అవుద్ది అని చెప్పి ఆ ప్రకారం చెప్తారు. అయితే సంప్రదాయంలో ఉండాలి ముఖ్యం. అప్పుడు ఏ ఆచార్యుడు ఎట్లా వినాలా, ఆచార్యుడు వినాలంటే ఉపకారుడు ఉత్పాదకుడు వీళ్ళు ఇద్దరి దగ్గర వినాలి. మనం ఉపకారక ఆచార్యుడి దగ్గర వింటాము. విన్నామంటే క్రమం మార్పు లేకుండా వినాలి. క్రమం మార్పు లేకుండా వినాలి, ఇదా ముఖ్యం. క్రమం మార్పు లేకుండా వినాలంటే ఆచార్య దగ్గర పోవాలా, ఆయన తిరుమని ప్రార్థన పెట్టుకోవాలా, ఆయన దగ్గర కూర్చోవాలా, కూర్చొని మొదలు కింద నమస్కారం చేయాల, సాష్టాంగ నమస్కారం చేసి ఆ దగ్గర ప్రార్థన పెట్టుకోవాలా. ఎవరు నాకు ఇదంతా చెయ్యాలా, ఇది నాకు ఉపదేశం చేయాలని చెప్పి ఆయనకి ఏమేమి కైంకర్యం చేయాలో ఆ కైంకర్యంతా చేసి దానికి ఏమేమి శుశ్రూష చేయాలో ఆ శుశ్రూషతో చేసి అదంతా చేసిన తర్వాత ఆయన ఎట్లా చెప్పాలా ఎలా చెప్పాలా అని తెలుసు. ఆయన అదంతా చేయాలి. ఇదా క్రమం లేకుండా మనం ఆయన దగ్గర తీసుకునేది. ఇది ఒకటి. రెండోది ఆయన దగ్గర అర్థం చేసుకుంటాం కదా, అయితే ఆయన చెప్పే కాలక్షేపం ఆయన ఎట్లా చెప్తాడు, ముందు ఆయనకు ఆచార్యుడు ఏం చెప్పాడు అది చెప్తాడు. అప్పుడు నాదముని ప్రారంభించి దాని తర్వాత ఎట్లా పరంపరగా వచ్చిందో ఆ ప్రకారం చెప్తాడు. ఆ ప్రకారం చెప్తారు కదా, అది చెయ్యాలి, ఇది వాళ్ళు చెప్పాలి. ఆ ప్రకారం చెప్తారా అప్పుడు చెప్పేటప్పుడు మంచి విషయాలు వస్తుంది. లేదా ఉత్తరయతి సంసారది తత్ ఉపాయ ప్రవేణత్. ఇప్పుడు వ్యాఖ్యానం సరకం ఒక నిమిషం. இதில் இப்பாட்டில் முன்னவரும் பின்னவரும் மூர்க்கரண வெட்டு என்று சொன்ன மூர்க்கராவார் இன்னார் என்று சொல்லுகிறார்கள். அன்றைக்கு ஆந்தர விரோதிகளாய் இருக்கிற இவர்கள் படியையும் தனித்து அருளி செய்ய வேண்டும் என்று திருவில் பற்றி அத்தையும் அருளி செய்கிற ஆதரவுமாம் முன்னோர் மொழிந்த இத்தியாதி முன்னம் குறவோர் மொழிந்த வசனங்கள் என்கிறபடியே நமக்கெல்லாம் பிரதமராய் இருக்கிற பெரிய முதலியார் தொடக்கமான ஆச்சாரியர்கள் ஆத்ம உஜ்ஜீவனார்த்தமாக அருளி செய்த திவ்ய சுக்திகளை ஒழிந்த என்றது ஒழிந்தவை என்றபடி வயதப்பாமல் கேட்டு அப்படி இதரூபமான வசனங்களை சிஷ்யர் ஆச்சாரிய கிரமங்களில் சம்பிரதாய கிரமங்களிலே ஒன்றும் தப்பாதபடி సదాచారం సన్నిధిని కేట్టు ఎన్నిది అన్నిటికే అంటే వాళ్ళ దగ్గర ఎలా వినాలంటే సదాచారుడు సన్నిధికి పోవాలి. సన్నిధి అంటే ఆయన తిరుమలకి పోవాలా, ఆయన దగ్గర ప్రార్థన పెట్టుకొని వినాలా. ఇది మొదటి ఎట్లా ఏ విధమైన ఇది లేకుండా వినాలా. సరే, அன்றைக்கு முன்னோர் மடிந்த முறை தப்பால் கேட்டு அவரவர்கள் தாம் தாம் ஆச்சார விஷயங்களை உத்தராய சம்சாரது தது உபாய பிரவேணத்து என்று ఉత్తరారాఘవం దాని తర్వాత కురుమూర్తి కిత సాక్షాత్ భగవాన్ పురుషోత్తమగా என்று அவதார விசேஷமா பிரதிபக்தி பண்ணி தங்கள் சிஷ்யர்களுக்கு அப்படி அருளி செய்து கொண்டு போகும் கிரமங்களில் ஒன்றும் தப்பாதபடி கேட்டு எண்ணுதல். இவரும் చూస్తాం. ఉత్తరాయతి సంసారదే తదు ఉపాయ ప్రవేణతి. సంసారం అంటే ఉపదేశంలో మన సంసారంలోనే ఉంటాము. ఇది సంసారం. ఈ సంసారం నుంచి మనని దాటిస్తారు, మనం తీసుకుపోతారు. అప్పుడు వాళ్ళ మాటలు విన్నామంటే ఏమైతే మనం ఇక్కడి నుంచి అక్కడికి పోతాం. అటైతే ఈ లోకం నుంచి శ్రీవైకుంఠం పోతాం. వాళ్ళు అది చేస్తారు. అప్పుడు అది చేస్తాడు ఎవరు, మనకు ఉపకారక ఆచార్యుడు ఉపదేశం చేస్తాడు. అయితే తీసుకుపోయేది ఎవరు, ఉత్తాలక ఆచార్యుడు తీసుకుపోతారు. అప్పుడు ఉపదేశం వల్ల మనం ఇక్కడి నుంచి పోతున్నాం కదా. గురుమూర్తి స్థిత సాక్షాత్ భగవాన్ పురుషోత్తమగా, ఆ పురుషోత్తమైన భగవంతుడు గురువైన తిరిమేని తీసుకొని వచ్చి మనకు ఉపదేశం చేస్తున్నాడని తెలుసుకోవాలి. మనకు ఆచార్యుడు ఉపదేశం చేస్తున్నాడంటే ఎవరో కాదు, ఆ శ్రీమన్నారాయణే ఆచార రూపంగా తిరిమేని ఇచ్చుకొని మనకు ఉపదేశం చేస్తున్నాడు. అప్పుడు ఆచార్యుడు భగవంతుని అవతారం.
ఆచార్యుడే భగవంతుడు అవతారం. అట్లాంటి భగవంతుడు అవతారం అని చెప్పి మన ఆ ప్రకారం ప్రతిభక్తి చెయ్యాల. ఆచార్య నాలాగండి ఆయనకి ఏదో వంట బాగాలేదు, డాక్టర్ దగ్గర చిక్కపోతాను చేస్తాను అంటే అట్లా కాదు. భగవంతుడే ఈయన ఆచార్యుడు అని చెప్పి ఆ ప్రతిభక్తి అవతార విశేషం ప్రగతిల ఆయన ఉపదేశం ఏమవుతుంది, ఈ సంసారంలో ఇంకనే ఉండకూడదు, ఎరుదరుమా జ్ఞానత్తులు ఇనిప్పిరవి ఆన్వేంటి ఉండకుండా నన్ను తీసుకుపోయి భగవంతుడి దగ్గర తీసుకుపోయి అనుకును ఆయన తీసుకుపోతారని చెప్పి ఆ నమ్మకం పరిపూర్ణంగా ఉండాలి. ఆ ప్రకారం ఆయన మనకి శిష్యానికి ఉపదేశం చేస్తాడు. అప్పుడు ఆచార్యుడు మనం ఎలా తీసుకోవాలంటే ఆయన ఎట్లా చెప్తాడో ఆ ప్రకారం మనం వినాలి, ఆ ప్రకారం ఉండాలి. అప్పుడు అదే ప్రకారం చెప్పుకోవాలి, మనం తిప్పి చెప్పుకోవాలి. ఇదా మున్నోరు మొழிந்த మరిదప్పామల్ కేట్టి పిన్నోర్ని తామదని కేట్టాది పేసాది. అప్పుడు ఆచార్యుడు ఏ ప్రకారం చెప్పారో అది పూర్తిగా వినాల, పూర్తిగా వినేది మాత్రం కాదు, దాన్ని శ్రద్ధతో వినాల. ఇంకోటి ఆ శ్రద్ధతో పాటు ఏ క్రమమో ఆ క్రమంగా వినాల, ఇది క్రమంగా వినాల. అది కాకుండా మనకు ఉపదేశం చేసేప్పుడు ఎవరు భగవంతుడు శ్రీమన్నారాయణుడే అని చెప్పి మనం ఆయన అవతారమే ఈ ఆచార్యుడు అని అర్థం చేసుకుని ఆ ప్రకారం వినాలా. సరే వినేసిన తర్వాత ఇప్పుడు ఈయన శిష్యుడికి చెప్పాలి కదా, శిష్యుడికి చెప్పేటప్పుడు అట్లనే చెప్పాలి. మన ఆచార్యుడి దగ్గర ఎలా విన్నామో అదే ప్రకారం చెప్పాలి. అయితే మన ఆచార్యుడు పూర్తిగా చెప్పారు, పెద్దవాళ్ళు ఏం చెప్పారు ఆ ప్రకారం చెప్పారు. అయితే నేను వచ్చి దాన్ని కొంచెం ఏం చేశాను, కొంచెం దానికి పూర్తిగా కొంచెం అట్లా కొంచెం ఆలోచన చేశాను. ఆలోచించి ఇట్లా ఆలోచించి అని చెప్పి ఆలోచించిన తర్వాత మన ఆచార్యుడు ఈ ప్రకారం చెప్పారు, అదే ప్రకారం నేను చెప్తాము, అదే ప్రకారం నేను చెయ్యాలా, అదే ప్రకారం చెప్తామంటే బాగుంటుంది. అట్లా లేకుండా వాళ్ళు ఎలా చెప్పారో ఆ ప్రకారం వినాలా, వినిందాన్ని నేను ఆలోచించాలా, ఈ ఆలోచించి ఈ ప్రకారం ఈ పద్ధతి ప్రకారం స్వామి చెప్పారు, ఆచార్యుడు చెప్పారని అర్థం చేసుకోవాలా. అర్థం చేసుకున్న తర్వాత అదే ప్రకారం చెప్పాలా. పిన్నోర్ది తామదనై పేసా పిన్నోర్ది అప్పుడంటేనే ఈ ప్రకారం దాన్ని ఆలోచించి చెప్పాలా. సరే స్వామి చెప్పేశాను అనుకున్నాను. అది చెవులు వింటే మాత్రం చాలదు, మనం కాలక్షేపం బయట వింటాము, ఎక్కడో వింటాం అనుకోండి. ఇంటికి వచ్చిన తర్వాత కూర్చొని ఆ పుస్తకాలు చూడాలి, ఏ పుస్తకాలని ప్రమాణంగా పెట్టాడు ఆ పుస్తకాలు చూడాలి. పుస్తకాలు చూసి ఈ పుస్తకాలు దీనికి సరిగా ఉండాలి చూసి ఆ వ్యాఖ్యానం ఈ ప్రకారం ఉండాలి, ఈ ప్రకారం నేను చెప్పి అడుగుతాను. అప్పుడప్పుడు అడుగుతాను, పుస్తకాలు దగ్గర పెట్టుకోండి చెప్తాను, అర్థమైపోతుంది. మీరు నన్ను చర్చ చేయాలని గురించి చెప్పలేదు, చర్చ చేసేవాడు తప్పేం లేదు. స్వామి సరిగా చెప్తున్నాడా తప్పుగా చెప్తున్నాడా తప్పేం లేదు, నేను మనిషే కదా. దాన్ని తప్ప అది మీరు ఆ వారు మాట చెప్తే కూడా నేను తప్పుగా తీసుకోను. ఏమంటే నిజమది. ఆయన పుస్తకం పెట్టుకుంటే ఇంకోటి ఏం తెలిసిన చెప్పేటప్పుడు పుస్తకాలు చూసిన ఇంకా అర్థమైపోద్ది. ఈ వ్యాఖ్యానం ఇట్లా రాసి ఉండదు, స్వామి ఇట్లా చెప్తున్నాడు సరిగా ఉండదు. ఒకవేళ నన్ను మాట చెప్పాను ఒకటే ఏదైనా చెప్పగా చెప్తున్నాడు కన్వే చేయొచ్చు. ఎందుకన్నా అందుకు పుస్తకం ఆలోచించారా అందున అందుకు దగ్గర. అయితే దీంట్లో ఎట్లా అంటే కాలక్షేపం చెప్పే అధికారులు చెప్పటానికి ముందు పుస్తకం చూసుకొని పూర్తిగా ఆలోచించి తెలిసి పెట్టుకోవాలి, మనసులో పూర్తిగా పెట్టుకోవాలి. కాలక్షేపం వినేటోళ్ళు ఎట్లా చేయాలంటే వినిన తర్వాత పుస్తకాన్ని మళ్ళా మొదట చూడాలా. కానీ అప్పుడు మొదట చూస్తే అంత మాత్రం అర్థం కాదు. కాలక్షేపం ముందు ఈ రోజు ఏం సబ్జెక్టు ఆ సబ్జెక్ట్ పుస్తకాలు పెట్టుకొని చూస్తే కాలక్షేపం ముందు కొంతమందికి అర్థం కాదు. సరే ఏదో చూసేసామని చెప్పినారు. అప్పుడు కాలక్షేపం చెప్పేటప్పుడు పుస్తకం పెట్టుకోవాలి. పుస్తకం పెట్టినప్పుడు ఈ వ్యాఖ్యానం చదువుతా వస్తారు కదా, అదే ప్రకారం నేను చదువుతా చూస్తా ఉన్నట్లే దీనికి ఏమర్థం చూస్తూ ఉన్నప్పుడు అప్పుడు అర్థం చెప్తారు కదా కాలక్షేప అధికారులు. చెప్పిన తర్వాత బాగుండదండి, అది అయిపోయిన తర్వాత అయిపోయింది మూసి పెట్టేయకూడదు. కాలక్షేపం అయిపోయిన తర్వాత మళ్ళీ పుస్తకాన్ని చూసి ఆలోచించాలి. దీనికి ఏం పేరు కాలక్షేపం ముందుగా పుస్తకం చూసేది పూర్వాలోకనం పేరు. దీనికి ఏం పేరు?
పూర్వాలోకనం. అప్పుడు కాలక్షేపం చెప్పే అధికారులు పూర్వాలోకనం చెయ్యాలా, కాలక్షేపం చేయకముందు పుస్తకాన్ని చేయాలా. అయితే కాలక్షేపం వింటారు చూడరు, వినిన తర్వాత వాళ్ళు మళ్ళా పుస్తకం చూడాలని చెప్పాను కదా, కాలక్షేపం కూడా పుస్తకం చూస్తారు, మళ్ళా పుస్తకం చూడాలి. దానికైనా ఉత్తరాలోకనం పేరు, పూర్వాలోకనం ఉత్తరాలోకనం పేరు. అటమే అప్పుడు పుస్తకాన్ని చూసి ఈ ప్రకారం చెప్పే వాళ్ళది గుర్తుపెట్టుకోవాలా, వాళ్ళు పూర్తిగా గ్రహించాలా. అది ఎంతటిగా చేస్తుంది తాను చెప్తా ఉంటాం, అట్లా చేస్తున్నాం. అట్లా చేస్తేనే మనకి మనసులో నిలబడుతుంది. అక్కడ చెప్పాడు అదే ప్రకారం ఇక్కడ ఉండదు, ఈ శబ్దాలు ఇదే ప్రకారం ఉండదు, ఈ శబ్దం ఇదే ప్రకారం ఉండదు. మనకు పూర్తిగా స్వామి మీకంటే దేవుడు తెలిసి పెట్టుకున్నారు, మాకు అంత జ్ఞానం అంతా లేదంటే అట్లంతా ఏం కాదు. ఆ అంతం తెలుగులోనే రాసి పెట్టుకొని నీకు తెలుసుకోవచ్చు, ఏ తప్పలేదు. నా సంస్కృతం తెలవదు స్వామి, ద్రావిడ భాష తెలవదు, మీరేదో తెలుసు నువ్వు అంతా కూర్చొని రాస్తా ఉంటారు, మాకు తెలవదా, మేము ఎలా చేస్తామంటే తెలుగులో రాసి పెట్టుకోవచ్చు, ఏ తప్పలేదు. ఏదో రాసి పెట్టుకొని అదే శబ్దాన్ని ఏ సంస్కృత భాష వస్తుందో ఆ తెలుగులో రాసుకోవచ్చు, ఏ వ్యాఖ్యానంలో దాని తెలుగు వ్యాఖ్యానం వచ్చింది, అది చూసేకుంటే ఓ ఈ ప్రకారం వచ్చిందంటే బాగా అర్థమైపోతుంది. సరే స్వామి ఇదంతా ఎందుకు మీరు చెప్తానంటే రేపు ఎవరో చెప్పారు అనుకోండి, అదేంటండి ఆయన చెప్పింది వింటున్నారు, ఇదే కదా ప్రసిద్ధంగా ఉన్నది అంటే అప్పుడు మీరు ఎత్తుకోరు. ఎంత బ్రెయిన్ వాష్ చేసినా కూడా నీ మారరు. అది ఇప్పుడు లేదు. అందువల్లగా ఎక్కువ మంది ఇక్కడి నుంచి బయట పోతున్నారంటే ఏం రీజను తెలుసుకోవాలి, నిజం తెలుసుకోవాలి. నిజం తెలుసుకున్నారంటే ఈ సంప్రదాయం వదిలేసి పోవడం వాళ్ళకి బుద్ధి రాదు. తెలుసుకోవడం ఎందుకు అంటే కాలక్షేపం వినోటి అది పూర్తిగా గ్రహించుకొని పుస్తకాలు చూసేంత మాత్రం ఉంటే అప్పుడు దీని మీద ఒక తెల్ల అధ్యవసాయం వస్తుంది. ఓ ఇట్లాంటి సంప్రదాయమా అసలు. అప్పుడు ఇక్కడ ఏదో ఒకటి చెప్తారు, పుస్తకం ఏదో చూస్తారు, వింటారు, పోతారు. బయట ఎక్కడో ఒకటి విన్నారు అనుకోండి, వాళ్ళు ఏదో ఒకటి చెప్తారు, దాన్ని టాలీ చేస్తారు, వాళ్ళు చెప్పింది బాగుంటుంది. అప్పుడు ఈ స్వామి చెప్పింది ఏమి కొంచెం సుమారుగా అనుకుంటాను, అప్పుడు ఏమి మార్పు వచ్చింది. ఈ ప్రకారం మార్పు వచ్చిందా చాలా మందిలో. ఆ కాలంలో చాలా మంది వైష్ణవులుగా ఉన్నారు, అంత ఒక్కొక్కరి దగ్గర అబద్ధాలు చెప్పి శాస్త్ర సంగతులు లేకుండా చెప్పేసి వాళ్ళకి నిజం తెలియకుండా వాళ్ళు తీసుకుంటారు. అందుకే మిమ్మల్ని జాగ్రత్త చేసేది ఎందుకోసం అంటే దీనికోసమే. తెలుసుకున్నామని ఏం లే, మన ఇంట్లోనే మన పిల్లలు అడుగుతారు, అదేంటి నువ్వు ఇటు చెప్తున్నావు, అటంతా కాదు అంటే వాళ్ళు సమాధానం చెప్పాలి కదా. అట్లాగా నాకు తెలవలేదంటే అదే నీకేం తెలుసు, నేను చెప్పేది విను, అక్కడ వాళ్ళు చెప్పేది చూడు, అదా కరెక్ట్, నీ స్వామి దగ్గర పోయి వినబాగా చెప్పేస్తా. మనకు కూడా పిల్లలు చెప్పింది సరిగ్గా ఉన్నట్టు ఉన్నదే. ఈ స్వభావం ఎందుకోసం వస్తుంది, దీనివల్ల మనం పూర్తిగా పూర్తిగా దాని లోపల పోతే అప్పుడు వాళ్ళు చెప్పేది అబద్ధం అయిపోతుంది. జగడాలు చేయాల్సిన పని లేదు, ఏం చేయాల్సిన పని లేదు. ఇది తెలుసు ఆ కాలంలో స్వామి రామానుజుడు ఇట్లదా, అందువల్ల అందరూ రామానుజుడు ఓ శాస్త్ర సమ్మతంగా ఈ మతం ఉండదు. ఇప్పుడు అంత మారిపోతుంది, ఏదేదో మతాలంతా కలుస్తుంది ఇప్పుడు. అందువల్ల పూర్వాలోకనం కాలక్షేపం చేసేటోళ్ళు చెయ్యాలి, ఉత్తరాలోకనం కాలక్షేపం వినేటోళ్ళకి. దాని తర్వాత వినేసిన తర్వాత మళ్ళీ పుస్తకం చూసి ఒక 2 గంటల సేపు ఆలోచన చేయాలి. స్వామి ఇదంతా మనకు టైం ఉంటుంది అంటే అప్పుడు దానికి తగినట్టు మీరు టైం మార్చుకోవాలి, తప్పకుండా టైం ఉంటుంది. మనం ఏదేదో కూర్చుంటారు ఉంటుంది, దాని తర్వాత దాని గురించి పేసాం. అయితే ఇప్పుడు ఎందుకంటే మనం ఎట్లా విన్నామో ఆ ప్రకారం శిష్యులకు చెప్పాలి, ఎట్లా వింటామో ఆ ప్రకారం వినాలా, అదంతా మనసులో పెట్టుకోవాలా, ఆ ప్రకారం ఉండాలి. సరే దీన్ని వినేసిన తర్వాత సరే స్వామి కొన్ని మందిలు ఏం చేస్తారంటే పెద్దవాళ్ళు చెప్పింది వినేస్తారు, వినేసిన తర్వాత దాని ప్రకారం అట్నే చెప్తారని చెప్పలేదు, వీళ్ళు మనసులో ఏం అనుకుంటారో చెప్తారు.
వీళ్ళ మనసులో ఏమనుకుంటే అది చెప్తారు. దీన్ని రెండుగా చెప్తారు వ్యాఖ్యానం. ఎట్లంటే మొదలు వింటాను, తర్వాత ఆలోచిస్తాను, మళ్ళా తర్వాత మళ్ళా ఉపదేశం. 3 ఉంటుంది. వినేది, ఆలోచించేది, ఉపదేశించేది. దీంట్లో వినేటప్పుడు క్రమంగా వినాలి. అటతే 300 మడింద ముறை తప్పాமல் கேட்டு క్రమంగా వినాల. వినిన తర్వాత దాన్ని ఆలోచించాల. ఆలోచించిన తర్వాత దాన్ని ఏ క్రమమో ఆ ప్రకారంగా చెప్పాల. అదే చెప్పాలి. నా మనసులో ఉండే చెప్పకూడదు. ఏం విన్నానో ఆ వినింది మొదట ఆలోచిస్తాను. ఆలోచించిన తర్వాత ఇది వస్తుంది అని చెప్పిన అదే చెప్పాల. అప్పుడు ఈ 3కి సంబంధం ఉండాలి. ఈ 3తో ఒకటి పైన కూడా పోద్ది. అటైతే మొదల్లో వినాల. వినేటప్పుడే తప్పుగా వినేశాను అనుకోండి, సరిగా వినలేదు అనుకోండి, కొన్ని మందిని ఏం చేస్తారంటే కాలక్షేపం కూర్చుంటారు, చేతులు అది పెట్టుకొని తడతా ఉంటారు. ఏం స్వామి కాలక్షేపం ఉంటుందంటే అప్పుడు తప్పుగా ఉంటున్నాడు. ఆ ప్రకారం ఉంటే వాళ్ళు ఆలోచిస్తారా? ఆలోచించడం కాదు. ఆలోచించలేదంటే సరైన ఆ ఉపదేశం రాదు. కొన్ని మందిలో ఏం చేస్తారంటే ఇంకోటి వినేటప్పుడే సరిగా వినరు. అవి ఎలా ఆలోచన వస్తుంది? వినేటప్పుడు ఆలోచన రాదు, వద్ది. ఎందుకంటే మర్చిపోతుంది. కొన్ని మందిలో ఏంటంటే వింటారు, అయితే వింటిన తర్వాత మళ్ళా పుస్తకాలు చూసి దాన్ని ఇది ఈ ప్రకారం చెప్పి చేసుకోవాలి కదా, మనసును ధరించుకోవాలి కదా, అవి చేయరు. ఈ 3ట్లో ఏదైనా ఒకటి తగ్గితే కూడా తప్పైన అభిప్రాయం వస్తుంది. తప్పైన అభిప్రాయం వచ్చిన తర్వాత నా మనసులో ఇది పడింది నేను చెప్తాను, మనసులో ఇది అని చెప్తాను కదా. అప్పుడు ఏమైపోతుందంటే ఎవరు వింటారో వాళ్ళకి దా శ్రమం. వాళ్ళు తప్పైన అభిప్రాయం పోతారు. ఇదే నిజంగా మళ్ళా అనుకుంటారు కదా, అభిప్రాయం పోతారు కదా. అప్పుడు ఈ క్రమంలో చెప్పేటోళ్ళు మార్చుకోవాలా, వినేటోళ్ళు మార్చుకోవాలా. అదే ప్రకారం ఎవరితో ఎట్లా వినాలా ఆ క్రమం ప్రకారం వినాలా. అందువల్ల ప్రమాణంతో కూడా వినాలా. ప్రమాత ఏం చెప్పాడో ఆ ప్రకారం వినాలా. ప్రమాణం ఏ గతిలో ఉండదో ఆ ప్రకారం వినాలా. ఇదంతా 3 సరిగా ఉండిందంటే సరిగా వస్తుంది, లేదా విపరీతంగా పోతుంది. ఇప్పుడు దీనిదా ఇదంటే ఇట్లా మరి సరిగా వినలేదు అనుకోండి, ఇట్లా స్వామి తిరువాడిడి అర్థం ఇద్దానండి, నంపిన ఈ ప్రకారం చెప్పండి, తిరువాయి ఈ ప్రకారం అర్థం చెప్తుందండి అని ఈ ప్రకారం చెప్తారు కదా. కొన్ని మందిని ఏం చేస్తారు, రామాయణం ఈ ప్రకారం చెప్పిందని చెప్పి తప్పుగా పరివిస్తారు. రాముడు లింగ పూజ చేసాడు రామేశ్వరంలో, ఎప్పుడు తిరిగి వచ్చినప్పుడు ఉంటారు. సరే స్వామి, లంకల నుంచే పుష్పక విమానం బయలుదేరి నేరుగా కిష్కిందకి వచ్చాడు. అప్పుడు లంకల నుంచి అప్పుడు రామేశ్వరం దిగాడా? దిగినట్టుగా లేదే. రామాయణం ఉండాలి కదా, లేదండి. అప్పుడు ఎక్కడ ఉండదు ఇది? వాల్మీకి రామాయణం లేదండి. సరే అప్పుడు నువ్వు కొత్తగా రామాయణం రాస్తావా? అవును చెప్తాను. ఇదిగా వాళ్ళ మనసులో పడింది కదా, ఎవరికో ఏదో చెప్పాలా, చెప్పేస్తున్నా కదా. ఇప్పుడు ఈ తప్పైన అభిప్రాయం లోకలంతా వచ్చేస్తుంది. వాల్మీకి ఉండదంటే లేదు. ఇక్కడ లేంటి ఎట్లా స్వామి వచ్చింది? ఎలా వచ్చింది? ఇదిగా మూర్ఘతనం. ఇంకా చూస్తాం, సాయంకాలం ఏమిటి చూస్తాం. ఆళ్వారి తిరుమనాథియ తిరువిశనం, ఆచార్యం తిరువిశనం, భగవతారి తిరువడిగలే శరణం.